ఈ హైడ్రా అనేది సీఎం విజనా లేకపోతే హైకమాండ్ కాంగ్రెస్ హైకమాండ్ పంపిన ఏదైనా ప్రతిపాదన? అసదుద్దీన్ని కానీ అక్బరుద్దీన్ని కానీ అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అసదుద్దీన్ ఎవరైనా పీకుడు లేకుంటే అక్బరుద్దీన్ ఎవరైనా పీకుడు ఏమున్నది వాళ్ళ దగ్గర? ఆ లంగా ఫెలోస్ ఏదైనా డెవలప్మెంట్ గురించి ఇప్పుడు ఏదైనా చేసినారు తెలంగాణకి కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు? 6 గ్యారెంటీస్ ఇవ్వకపోతే మేము నెక్స్ట్ టైం గవర్నమెంట్ పవర్లో వస్తుంది, మేము రామ్. రేవంత్ రెడ్డికి తెలియదు, కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదు, ఆర్డినరీ ఒక వర్కర్ ఫిరోజ్ ఖాన్కి తెలుసు. మరి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆ మధ్యన హడావుడి జరిగింది. కేటీ రామారావు కానీ అక్బరుద్దీన్ కానీ అసదుద్దీన్ కానీ ఎవరైనా ఉండని ఏ రోజు తీయం ఆ రోజు నాకు పిలిపించి ఇంటర్వ్యూ మీరు అడగండి. అమరావతిని దాన్ని పెంచడానికే హైదరాబాద్లో హైడ్రా అనేది అమలవుతున్న చేస్తున్నారు అనేది కూడా మరికొందరి విమర్శలు వస్తాయి. చంద్రబాబు నాయుడు మోర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, లెస్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు ఆడే గ్రౌండ్ కొద్దిగా వీక్, రేవంత్ రెడ్డి ఆడే గ్రౌండ్ వెరీ స్ట్రాంగ్. రాంగ్కి రాంగ్ చెప్పే ఒక ధైర్యం ఈ గవర్నమెంట్కి ఉన్నది, కరెక్ట్కి ప్రొటెక్ట్ చేసే ఒక శక్తి ఈ గవర్నమెంట్కి ఉన్నది అని ఏ రోజు నమ్మకం వస్తే మొత్తం ఇండియాకి నెంబర్ 1 స్టేట్ తెలంగాణ, నెంబర్ 1 సిటీ హైదరాబాద్. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అదే స్టేట్మెంట్ ఇస్తారు కదా. అది పక్క పెట్టే, వేరే ముఖ్యమంత్రులకు పక్క పెట్టే, టైం వేస్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. రేవంత్ అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాడు. నువ్వేమని అనుకున్నామా? వ్యక్తిగా అనుకోను, వ్యక్తిగతమే అనుకో. రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పాలి వచ్చి, ఇది మొత్తం నాది కాదు రాబాయి, బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, బీజేపీ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి. ఈరోజు కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అరే ఏదైనా డౌట్ 25 ఇయర్స్ నేను చనిపోకపోతే అయితా, ఏదైనా డౌట్ నీకు? 25 ఇయర్స్ ఇంకా ఉంటే ముఖ్యమంత్రి అయితా, ఏమవుతుంది? ఫస్ట్ ముస్లిం ముఖ్యమంత్రి, ఏదైనా డౌట్? డబ్బులు రెడీ చేసుకుంటారా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం? నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, నో మనీ వితౌట్ ఎలక్షన్, నో పాలిటిక్స్. పాలిటిక్స్లో డబ్బులు లేకపోతే ఎవ్వరు రారు. అన్నా హజారేకి చూసి ఓటు ఎవరు వేయరు, ఖుల్లా చెప్తున్నా. గాంధీ అని చెప్తారు కానీ గాంధీ లేకపోతే ఓట్లు దొరకవు తమ్ముడు. మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? దట్స్ ఆల్. నేను ఎవరికి పోయి కాలు మొక్కను తమ్ముడు, ఈ పోస్ట్ ఆ పోస్ట్ అని కాలు మొక్కను. ఒకవేళ కాలు మొక్కే పరిస్థితి వస్తే ఎలక్షన్లలో మాత్రమే ఓడిపోతున్నారు. దాని వెనకాల ఉన్న ఏమైనా కుట్ర జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుంది? బీజేపీకి తీసుకొని బీఆర్ఎస్కి తీసుకొని మొత్తం గవర్నమెంట్ మషనరీకి తీసుకొని లంగా దొంగ బోకసోట్లు పెట్టుకొని గెలుస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. పొద్దుగాల 5 గంటల నుంచి 8 గంటల దాకా సాయంత్రం మొత్తం పబ్లిక్లో పోయి షెర్వాని ఇట్లా పెట్టి బిచ్చమయ్యి మాకు చూసి మేము పనులు చేయలేదు ఇప్పుడు చేస్తాం మాకు ఈ అని బిచ్చం అడిగినాడు. రాష్ట్రంలో హైడ్రా అడలెత్తిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? గుడ్. హైడ్రా తీవ్ర చర్చ జరుగుతుంది. సో నిజంగా ఈ హైడ్రా నిజమేనా లేకపోతే హైడ్రామాగా అనుకోవచ్చా? 100% ఇది రియల్ స్టోరీ అండ్ గ్రేట్ స్టోరీ అండ్ టోటల్ క్రెడిట్ ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ఆయన విజన్ మిషన్ ఇలా మొత్తం మీరు సిటీలో తిరుగుతుంటే హైదరాబాద్ అంటే మెస్సీ హైదరాబాద్ అయిపోయింది. చిన్న వాన పడితే స్టోరీ ఫినిష్. ఎస్, ట్రాఫిక్ జామ్స్, 15 మినిట్స్ పోయే వర్క్ 2 అవర్స్ పడుతుంది. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు ఏం చెప్పినాం?
నీళ్ళు పడితే వాన పడితే మన కార్లు జేమ్స్ బాండ్ కార్లు కావాలి, బోట్లు కావాలి, సబ్మరీన్ కావాలి, అట్లాంటి పరిస్థితి అవుతుంది. ఇది ఎందుకు అవుతుంది? సింపుల్ లాజిక్ ఉన్నది దానికి. హైడ్రా దేనికోసం ఇంపార్టెంట్? అది సరే. ప్రొటెక్షన్ చేయాలి లేక్లు, పాండ్లు. ఉమ్. అది మనం చూస్తే 61% ఆఫ్ లేక్స్ ఇన్ హైదరాబాద్ ఎన్క్రోచ్ అయిపోయినాయి. ఓకే. ఆ ఎన్క్రోచ్మెంట్ తీయాలి. తీయకపోతే ఏమవుతుంది? స్టార్మ్ వాటర్ డ్రైన్ అక్కడ వచ్చి దానికి రిజల్ట్ ఏమవుతుంది? మొత్తం అర్బన్ ఏరియా ఫ్లడెడ్ అయిపోతుంది. సో దీనికి ఏం పరిష్కారం? పాండ్లు, లేక్లు ఎన్క్రోచ్మెంట్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి. గవర్నమెంట్ ల్యాండ్, పబ్లిక్ ల్యాండ్, మన ల్యాండ్ అది వాపస్ తీసుకురావాలి. దానికోసం ముఖ్యమంత్రి హైడ్రాకి టోటల్ అటానమీ ఇచ్చేస్తున్నాడు. అవుట్ రైట్గా పో, ఎవరు ఉన్నారు లెక్క చేయకు. కాంగ్రెస్ పార్టీ ఉండని, ఎంఐఎం ఉండని, బీఆర్ఎస్ ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, ఎల్ఏ ఉండని, మల్లయ్య ఉండని, ఎవరైనా ఉండని, ఎవరికి చూడకండి. ఎక్కడ రిపోర్ట్ ఉన్నది? ఎఫ్టిఎల్లో ఎన్క్రోచ్మెంట్ ఉన్నది, బఫర్ జోన్కి ఫాలో చేయలేదు, రూల్స్ రెగ్యులేషన్లు లేరు, వాళ్ళ దగ్గర ఎన్క్రోచ్మెంట్ తీయండి. దానికోసమే ఇది ఒక విప్లవమైన కార్యక్రమం. నిజంగా చాలామంది అభినందిస్తున్నారు. చాలా గ్రేట్ మిషన్. అంటే ఇది ఒక ధైర్యంతో కూడిన అది అంటున్నారు. ఇది నిజంగా ముందుకెళ్ళేనా? ఏదైనా అడ్డంకులు వచ్చేసే, అంటే ఏదైనా ఆపేసే ప్రమాదం ఉందా? ఆపేస్తారా అని కూడా చాలామంది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇంకేదైనా ప్రెజర్స్ వచ్చేసేసి ఇద్దరు ఆపాలి. ఒక దేవుడు, ఒక ముఖ్యమంత్రి. దేవుడు ఎట్లైనా ఆపడు. మా ముఖ్యమంత్రి కమిట్ అయిపోయినాడు. హైకమాండ్ వినండి, హైకమాండ్ ఏం చెప్తుంది? మంచి పనులు చేయకు అని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎట్లా ఉన్నది? రైట్, ఆ స్టోరీ ఎట్లా? ఇండిపెండెన్స్ తెచ్చే స్టోరీ, తెలంగాణ ఇచ్చే స్టోరీ, దేశం కోసం ప్రాణం ఇచ్చే స్టోరీ. మా స్టోరీలో హైకమాండ్ లంగ పనులు చేయమని ఎవరికి చెప్పరు. ఇది గ్రేట్ వర్క్. ఇది హిస్టరీలో రిమైన్ అవుతుంది. 31,000 crore రూపీస్ వన్ స్ట్రోక్లో ఎట్లా ఇచ్చినాం ఫార్మర్స్కి, అది హిస్టరీలో ఎట్లా ఉంటుంది. ఇది హైడ్రా కూడా హిస్టరీలో ఉంటుంది. ఎవరు చేయని పని మా ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఇది దానికోసం ముఖ్యమంత్రికి చెప్పిన లెజెండరీ ముఖ్యమంత్రి అని. ఇట్లాంటి పని చేయాలంటే ధైర్యం ఉండాలి. నిజమే. మా ముఖ్యమంత్రి ఎట్లా ఉన్నాడంటే కమిటెడ్ ఉన్నాడు. ఆయన ఎట్లా ఉన్నాడు? ఒక సల్మాన్ ఖాన్ పిక్చర్ వచ్చింది, అతడు చెప్తాడు నేను ఒక్కసారి చెప్తే నాది కూడా వినను. అట్లనే మా ముఖ్యమంత్రి, ఆయన ఒక్కసారి చెప్పిన తర్వాత అతనికే విన్నాడు. సో హైడ్రా నడుస్తుంది, ఎవ్వరు కూడా ఆపలేరు. ఇది సీఎం విజనా? ఈ హైడ్రా అనేది సీఎం విజనా, లేకపోతే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ పంపిన ఏదైనా ప్రతిపాదన? హైకమాండ్ కాదు, టోటల్ హోల్ అండ్ సోల్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి అంతే. సో ఈ హైడ్రా మిషన్ని చాలామంది అభినందిస్తున్నారు, గ్రేట్ఫుల్గా అందరూ అభివర్ణిస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఓన్లీ ప్రతిపక్షాల మీద ప్రయోగించడానికే ఈ హైడ్రా అనేది తెచ్చిరు అనేది ప్రతిపక్షాల విమర్శ. అరే ప్రతిపక్షాలను చేసుకొని ఏం చేస్తారన్న? ఏం చేస్తాం? వాళ్ళ ల్యాండ్లు తీసుకొని ఏం చేసుకుంటాం? కులా అంటున్నాం. కాంగ్రెస్ పల్లం రాజు తమ్ముడు ల్యాండ్ తీసుకున్నాం కదా, రైట్. నాగార్జునతో ఇదేనా మాకు పర్సనల్, ఎందుకు తీసుకున్నాం? రైట్. ఎంఐఎంతో దోస్తీ నడుస్తుంది కదా, వాళ్ళ ముబీన్ ల్యాండ్ ఎందుకు తీసుకున్నాం? వాళ్ళ రెహమద్ బేగ్ ఎమ్మెల్సీ ఎంఐఎం వాడిది ల్యాండ్ ఎందుకు తీసుకున్నాం? ఆ భాస్కర్ రావు ఎక్స్-టీటీడీ మెంబర్ వాడితో ఏదైనా ఉన్నది మాకు? నథింగ్ డూయింగ్. ఎవ్రీబడి ఈజ్ సేమ్, ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. అంతే, స్ట్రైట్. ఎవరైనా కానీ, ఏ పొలిటికల్ పార్టీ కానీ, మా పార్టీ ఉంటే కూడా తీసుకుంటాం. ఫస్ట్ మీ పార్టీ వాళ్ళని ఆస్తులని మనము దీని మీద చేస్తే బాగుంటుందేమో అనేది కొంతమంది సజెషన్. అంటే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి మొదలు పెడితే బాగుంటుంది. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళ ఎన్క్రోచ్మెంట్ మేము తీయకపోతే అప్పుడు అడగాలి. ఫస్ట్ కాంగ్రెస్ది తీ, సెకండ్ బీఆర్ఎస్ది తీ, థర్డ్ బీజేపీది, ఫోర్త్ ఎంఐఎంది తీ. ఎందుకన్నా ఇది డిస్క్రిమినేషన్స్? అందరిది తీస్తాం. కంప్లైంట్లు పెడుతున్నాం కదా, రోజు 30 to 40 కంప్లైంట్లు వస్తున్నాయి కదా. హైడ్రాకి అటానమీ ఇచ్చేసినాం కదా, టోటల్ ఫోర్స్ ఇచ్చేసినాం కదా, 2 ఏసీపీలు ఇచ్చినాం, 6 ఇన్స్పెక్టర్లు ఇచ్చినాం, 38 మంది స్టాఫ్ ఇచ్చినాం.
3 డీసీపీలు ఇంకా కావాలి అని అడుగుతున్నాం. నార్త్కి సైబరాబాద్, సౌత్కి రచ్చకొండ, సెంటర్కి హైదరాబాద్. అన్ని పవర్లు ఉన్నాయి కదా, ఎవరికైనా లొంగుతున్నాం. సో నో డిస్క్రిమినేషన్, ఇట్ ఈస్ ఫర్ ఆల్. ఈ ఒక్క ఆన్సర్కు సమాధానం చెప్పండి. ఈ ప్రశ్నకు నిజంగా అసదుద్దీన్ కాలేజీని కూల్చే దమ్ము రేవంత్కు కానీ కాంగ్రెస్ కానీ ఉందా? 100% ఉన్నది, 100% ఉన్నది, కూల్స్తాం, నో డౌట్. కానీ ఒక్క దానిలో ఏమున్నది అంటే, పిల్లలు చదువుతున్నారు కాబట్టి, పబ్లిక్ యూటిలిటీ కాబట్టి, పిల్లల ఫ్యూచర్ ఉన్నది కాబట్టి ఇమీడియట్లీ మేము చేయం. కానీ మీకు నోటీస్ ఇస్తాం, నెక్స్ట్ అకాడమికల్ ఇయర్ వాళ్ళకు షిఫ్ట్ చేయండి, తప్పకుండా మీది ఎన్క్రోచ్ అనథరైజ్ కాబట్టి మీది తీసేస్తాం. ఎవరైనా కానీ అక్బరుద్దీన్, అసదుద్దీన్ లెక్కలో రారు తమ్ముడు. రేవంత్ రెడ్డికి అంత ధైర్యం ఉన్నది, కాంగ్రెస్ పార్టీకి అంత బలం ఉన్నది, మెజారిటీ మా దగ్గర ఉన్నది. మెజారిటీ ఉన్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో అనే భయంతో ఎంఐఎం జోలికి పోదేమో అనేది. ఎక్కడ పడిపోతుంది, ఎక్కడ పడిపోతుంది, ఎట్లా పడిపోతుంది? నెక్స్ట్ ఇంపాసిబుల్. బీఆర్ఎస్ఏ ఫినిష్ అవుతుంది ఇప్పుడు, కాంగ్రెస్ ఎక్కడ పడిపోతుంది తమ్ముడు? సో నథింగ్ డూయింగ్. నిజంగా అంటే ఎంఐఎం ఆస్తుల జోలికి పోరేమో అనేది ఒక కాలేజే కాకుండా మిగతా ఆస్తులు కూడా చాలా వరకు ఎంక్రోచ్మెంట్ అయ్యాయి అనేది కూడా ఉన్నది. ఇంకా ఎలాంటి ఎంక్వైరీ జరుగుతుంది? టోటల్ హైడ్రాకి అటానమీ ఇచ్చినాం. ఎక్కడెక్కడ ఉన్నది ఎవరి దగ్గరనే ఉండని, అది మేము తీసుకుంటాం, అది గవర్నమెంట్ ప్రాపర్టీ. ఇది మన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ, మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ హెరిటేజ్ ఏం, న్యాచురల్ హెరిటేజ్ ఏం, మన లేక్లు, మన స్టోన్లు, మన రాక్స్. ఇది ఏ గవర్నమెంట్ కూడా దీని మీద మాట్లాడినారు కానీ యాక్షన్ తీసుకోలేదు. ఎస్, కానీ ఈ ముఖ్యమంత్రి ఈ గవర్నమెంట్ మీద ఆ చిత్తశుద్ధి, ఆ కమిట్మెంట్ ఉన్నది. ఎస్, ఎవరు చేయని పని మేము చేస్తున్నాం, నెక్స్ట్ ఇంపాసిబుల్ చేస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి డిక్షనరీలో ఇంపాసిబుల్ అని ఉండదు, ఎందుకంటే ఇంపాసిబుల్లోనే పాసిబుల్ ఉన్నది. సో జబర్దస్త్ పని చేస్తున్నాడు మా రేవంత్ రెడ్డి. మొత్తం వరల్డ్ వైడ్ ఇదే చర్చ నడుస్తుంది. అసదుద్దీన్ని కానీ అక్బరుద్దీన్ని కానీ అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఎంఐఎం ఎమ్మెల్యే ముబీన్ పోతే అరెస్ట్ చేసి ఉంచినాం కదా పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా. అసదుద్దీన్ ఎవరైనా పీకుడు, లేకుంటే అక్బరుద్దీన్ ఎవరైనా పీకుడు? ఏమున్నది వాళ్ళ దగ్గర? ఒక ఎంపీ, 7 ఎమ్మెల్యేస్ అంతే. ఓల్డ్ సిటీ దాకా అక్కడ దాకా పరిమితం ఉన్న క్యాండిడేట్లు, వాళ్ళకు మీరు పెద్దగా చూపిస్తారు. ఆ లంగా ఫెలోస్ ఏదైనా డెవలప్మెంట్ గురించి ఇప్పుడు ఏదైనా చేసినారు తెలంగాణకి? కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉట్టి రెచ్చకొట్టి మాట్లాడే వ్యక్తులు, పొలిటికల్ పోలరైజేషన్ చేసే క్యాండిడేట్లకు వాళ్ళకు ఏదైనా విలువ ఉన్నది? ఎప్పుడైనా డెవలప్మెంట్? మొత్తం ఎన్క్రోచ్మెంట్ చేసినారు. ఓల్డ్ సిటీ మొత్తం, బండ్లగూడ కానీ, పహాడీ షరీఫ్ కానీ, మొత్తం చుట్టూలో పక్క అంతా చూస్తే మెజారిటీ చూస్తే ఎంఐఎం వాళ్ళే. మెజారిటీ ఆఫ్ ల్యాండ్ గ్రాపర్స్ ఎంఐఎం దగ్గర ఉన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినారు ఎంఐఎం వాళ్ళ దగ్గర ఉన్నారు. దేవుడు టైం తీసుకువచ్చినాడు, హైడ్రా రూప్లో ఒక లా తెచ్చినాడు, ఒక ఏజెన్సీ తెచ్చినాడు. సీఎం దానిలో చాలా కీన్గా ఉన్నారు. మరి పార్టీలు భయపడుతున్నాయి కదా, ఎంఐఎం కానీ అక్బరుద్దీన్ కానీ ఇంతే అని మీరు చెప్పేసేస్తే పార్టీలు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళకి భయపడిపోతున్నారు కదా. ఎవరు భయపడరు. ఉట్టి యాజ్ పర్ స్ట్రాటజీ బీఆర్ఎస్కి ఫినిష్ చేద్దామని ఎంఐఎంకి దగ్గర పెట్టినాం అంతే. ఎవరు రాంగ్ చేస్తే రాంగ్ చెప్పే కెపాసిటీ మా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. దానికోసమే హైడ్రా ఇంత పెద్దది తీసినాం. మీరు ఒక సింపుల్ లాజిక్లో పోండి. ఇంత స్ట్రాంగ్గా పోయి ఒక మంత్ తర్వాత, 2 months తర్వాత ఒకవేళ మేము స్లో అయితే మా పరువు వెళ్ళిపోతుంది. 100%. సో నథింగ్ డూయింగ్, స్టార్టింగే డిసైడ్ చేసినాం, బ్రేక్ ఇట్, దట్స్ ఆల్. ఎవరైనా కానీ ఒకవేళ ఆగిపోతే, హైడ్రా అనేది ఏదైనా కారణం చేత ఆగితే ఎలా? ఆగిపోతే మొత్తం రెప్యుటేషన్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ రేవంత్ రెడ్డి డౌన్ అయిపోతుంది, నో డౌట్. ఇంత పెద్దగా మాట్లాడి ఏం చేయలేదురా, ఏం పీకలేదు అని మొదలు పెడతారు అందరు ఆపోజిషన్లు. మేము ఎట్లా చెప్పినాం? మోదీ ఏం పీకినావా, కేసీఆర్ నువ్వు ఏం పీకినావా, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, అసదుద్దీన్, ఎట్లా మేము మాట్లాడినాం అట్లనే వీళ్ళు మాట్లాడతారు. సో నో డౌట్, సీఎం ఈజ్ వెరీ క్లియర్. మొత్తం
ప్రోస్ అండ్ కాన్స్, నెగటివ్ పాయింట్స్, పాజిటివ్ పాయింట్స్ అన్ని పర్వ్యూలో తీసుకొని ఈ డిసిషన్ తీసుకున్నాం. ఓల్డ్ సిటీలో లెక్కలేనన్ని అక్రమాలు కూడా ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయి. అంటే అదొక ఓన్లీ ఓవైసీ కాలేజీ కాకుండా మిగతా ఆక్రమణలు కూడా ఉన్నాయి. వాటిపైన ఏమన్నా హైడ్రా పర్పస్ లేక్స్ పాండ్స్కి సేవ్ చేయాలి, ఫ్యూచర్ జనరేషన్కి అది మనం ప్రొటెక్ట్ చేయాలి, హెరిటేజ్కి కాపాడాలి. ఆ పని మీద ఆయన గట్టిగా ఉన్నారు. చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఎంక్రోచ్ ఉన్నది, దాని మీద కూడా మనం పోవాలి. అది నెక్స్ట్ ఫేజ్లో ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో ఇది ఉన్నది. దానిలో ఈక్వలెంట్గా ఎవరు అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్లు ఇచ్చినారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, వాళ్ళ మీద ఎంక్వైరీ కావాలి. ఎన్ఓసీలు ఎట్లా ఇచ్చినారు, పర్మిషన్లు ఎట్లా ఇచ్చినారు, విజిలెన్స్ ఎంక్వైరీ కావాలి, వాళ్ళకు జైల్లో పెట్టాలి, క్రిమినల్ కేసెస్లు బుక్ కావాలి, డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కావాలి, సస్పెండ్ కావాలి. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ చేస్తాం. అంటే అధికారులని జైల్లో పెట్టడం కానీ, అధికారుల పైన కేసులు పెట్టడం కానీ ఇది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఇన్నోసెంట్ పబ్లిక్ చీట్ అయినారు. ఇప్పుడు మా ముందు ఇది వస్తుంటే అన్ని డిపార్ట్మెంట్లకు మేము కోఆర్డినేషన్ చేసుకొని, కన్సల్టేషన్ చేసుకొని ఒక యాప్ రెడీ చేస్తున్నాం, పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం. అరే భాయ్ ఇది ప్రాహిబిటెడ్ ల్యాండ్, ఇది బఫర్ జోన్లో వస్తుంది, ఇది FTLలో వస్తుంది, మీరు ఈ జోల్కి పోకండి, మీరు కొనకండి. ఓకే, ఇది అన్నీ ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు కదా. అవును, 40% ఇన్నోసెంట్ ప్రజలు కొనుక్కున్నారు కదా, బలికా బకరా అయినారు కదా. ఇది కావద్దు కదా, సిటీ మొత్తం పరిశాన్ అయిపోతుంది కదా. ఇప్పుడు మీరే చెప్పారు ఇన్నోసెంట్ ప్రజలు కొనుక్కున్నారని. అంటే పేద ప్రజలు ఇప్పుడు పెద్దవాళ్ళకి కూల్చేయడంలో చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరూ, కానీ పేద ప్రజల గుడిసెలు కూర్చడం పట్ల కొంత ఆవేదన కానీ ఆందోళన కానీ వ్యక్తం చేస్తున్నారు. అంటే పేద ప్రజల గుడిసెలు కూల్చడం ఎంతవరకు కరెక్ట్? ఇది నేను వినండి, ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో వస్తే ఎవరు బీదోలు, ఎవరు ఇన్నోసెంట్ వాళ్ళకు ఎట్లా రీహాబ్ చేయాలి, ఎట్లా కాంపన్సేషన్ ఇవ్వాలి, ఎట్లా కన్స్ట్రక్టివ్ దీనిలో హెల్ప్ కావాలి, అది దానిలో వస్తున్నాం మేము. ఇది స్టార్టింగ్. కానీ స్టార్టింగ్లో వీఆర్ వెరీ క్లియర్, వీ విల్ నాట్ స్టాప్, వీ విల్ కంటిన్యూ. అన్ని లేక్లు పాండ్లు మేము తీసుకుంటాం. ఇది న్యాచురల్ హెరిటేజ్ ఆఫ్ అవర్ తెలంగాణ స్టేట్. ఇట్ ఈస్ గవర్నమెంట్ ప్రాపర్టీ, పబ్లిక్ ప్రాపర్టీ, మీ ప్రాపర్టీ, నా ప్రాపర్టీ. లంగా దొంగ ఫెలోస్ దగ్గర నుంచి గుంజుకుంటాం. ఏ పార్టీ కూడా ఎవరికి కూడా ఇన్ఫ్లుయెన్స్కి లొంగం. ఇది స్ట్రైట్గా మాకు ఒక మెసేజ్. అంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం ఉంటుంది అనేది ఒకటి ముందు చెప్తే అది బాగుంటుందేమో. ఏం చెప్పాలి? పేద ప్రజలు ఆక్రమించాలంటే 100 గజాల లోపు కానీ, 60 గజాల లోపు కానీ, 120 లోపు కానీ ఇలాంటి పేద ప్రజలకు రేపు ప్రత్యామ్నాయం చూపిస్తాం మేము అని అంటే ఈ కొంత చెప్తున్నాం కదా ఇప్పుడే. FTL ల్యాండ్లో ఎక్కడ చూపియం, ఆల్టర్నేటివ్ ఇస్తాం, రీహాబిలేట్ చేస్తాం. ఓకే, అది గవర్నమెంట్ డిసైడ్ చేస్తున్నది, అది హై కమిటీ ఒక కూర్చుంటుంది. కానీ ఫస్ట్ ఎవరెవరు ఆ లేక్ ల్యాండ్లో ఉన్నారు, FTLలో ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు, ఆ 30 మీటర్స్ లోపల ఉన్నారు, 100% వాళ్ళకు తీసేస్తాం. అంతే. ఇది ఒక లెజెండరీ వర్క్. దీనికంటే ధైర్యం ఎవరి దగ్గర ఉండదు తమ్ముడు. మా రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ గవర్నమెంట్ చూపిస్తున్నది ధైర్యం ఎవరి దగ్గర ఉండదు. ఇంత ఏజెన్సీకి ఇంత అటానమీ ఇచ్చేసి, ఫుల్ పవర్స్ ఇచ్చేసి, ఉట్టి సత్యమేవే జయతే అని చెప్పే వ్యక్తి మా ముఖ్యమంత్రి. ఆయన చెప్పినాడు కదా మీటింగ్లో, శ్రీకృష్ణుడు ఎట్లా చెప్పినాడు అర్జున్కి, అర్జున్ ఎట్లా ధర్మం పాటించినాడు, సేమ్ వేగా నేనే పాటిస్తానని చెప్పేసినాడు కదా. సో దీనిలో మీకు అందరికీ సెకండ్ థాట్ ఎందుకు? అంటే ఇంత దమ్ము లేదని అంటున్నారు, వాస్తవమే. నిజంగా కూడా డేర్ స్టెప్ ఇది. అంటే పథకాలు కానీ, మిగతా 6 గ్యారంటీలు కానీ, వివిధ వాటిని డైవర్ట్, ప్రజల మైండ్ని డైవర్ట్ చేయడానికే ఈ హైడ్రా తెచ్చేసేసి అందరినీ డైవర్ట్ చేస్తున్న అనేది కూడా మరో ఆరోపణ. ఆపోజిషన్ చెప్తుంది కదా, 31,000 కోట్లు ఇస్తే ఫార్మర్స్కి దొరకలేదు అని లొల్లి పంచాయత్ పెడుతున్నారు. అవురాబాయ్ కొంతమందికి దొరకలేదు, అది టెక్నికల్ ప్రాబ్లం, బ్యాంకుల ప్రాబ్లం, ఆఫీసర్స్ ప్రాబ్లం, సిస్టమ్ ప్రాబ్లం, అంతే ప్రాబ్లం. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉన్నది కదా, చెప్పిన 2 లక్షలని చేస్తే లంగా మాటలు, దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు హైడ్రా జబర్దస్త్ పని చేస్తున్నారని ఆపోజిషన్ మెచ్చుకుంటుంది రాబాయ్ తమ్ముడు. మాకు బీజేపీ చెప్తుంది జబర్దస్త్ పని చేస్తున్నారు రాబాయ్, బీఆర్ఎస్ చెప్తుంది మేము 10 సంవత్సరంలో చేయలేదు,
బంగారు తెలంగాణని చిప్ప తెలంగాణ చేసినాం, మేము చేయలేదు మీరు చేస్తున్నారా బాయ్, జబర్దస్త్ రేవంత్ రెడ్డి గ్రేట్ ఫెలో అని చెప్తారా బాయ్? ఎట్లయినా ఆపోజిట్ మాట్లాడతారు, నెగటివ్ మాట్లాడతారు. చేయది ప్రజలు చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చేయలేదు, కానీ వాళ్ళకు పీకి పక్క పెట్టినారు, మాకు ఛాన్స్ ఇచ్చినారు. మేము ఒకవేళ చేయకపోతే మాకు పీకి పక్క పెట్టేస్తారు. 6 గ్యారెంటీస్ ఇవ్వకపోతే మేము నెక్స్ట్ టైం గవర్నమెంట్ పవర్లో వస్తుంది, మేము రామ్. రేవంత్ రెడ్డికి తెలియదు, కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదు, ఆర్డినరీ ఒక వర్కర్ ఫిరోజ్ ఖాన్కి తెలుసు. 400 చేంజ్ ప్రామిస్లు చేస్తారు, అది ఒకవేళ అమలు చేయకపోతే నెక్స్ట్ టైం ఆ గవర్నమెంట్ రాదు. బీఆర్ఎస్కే 39 సీట్స్ వచ్చినాయి, మాకు 10 సీట్స్ కూడా రావు. ఎలక్షన్ ముందు మళ్ళీ వేరే స్ట్రాటజీ ప్రయోగిస్తారేమో. ఏదైనా చేరబోయి ఇన్నోసెంట్ పబ్లిక్ ఉన్నది, కానీ వాళ్ళకు చాలా తెలివి ఉన్నది. బీజేపీ పార్టీ ఎట్లా డిక్లైన్ చేసినారు, ఆంధ్రప్రదేశ్లో జగన్కి ఎట్లా తీసినారు, తెలంగాణకు కేసీఆర్లో ఎట్లా తీసినారు, అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ రెడ్డికి తీసేస్తారు. సో జనతా జనార్దన్ వాళ్ళు ఇన్నోసెంట్, జనతా జనార్దన్, కానీ వాళ్ళకు అంత అవగాహన ఉంటుంది. మాకు తెలుసు ఈ అవగాహన ఉన్నది కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ పవర్లో వచ్చింది, అది వేరే సంగతి. రైట్. ఇప్పుడు హైడ్రా ఓన్లీ ఈ ఆక్రమణలు ఈ అరికట్టడం ఓన్లీ హైదరాబాద్ వరకేనా, మిగతా జిల్లాలకు విస్తరించే ఇప్పుడు ఫ్లడ్స్ వస్తే చూస్తున్నారు కదా, పాపం ఖమ్మం మొత్తం అతలాకుతలమై, ఖమ్మం కానీ మహబూబాబాద్ కానీ అన్ని కానీ ఏదైనా కానీ భద్రాద్రి కొత్తగూడెం కానీ మీరు చూడండి, దీనికోసమే అయింది. లేక్స్కి పాండ్స్కి ఎన్క్రోచ్ చేసుకున్నారు కాబట్టి ఈ లఫడా అవుతుంది. సో ఇది స్టేట్కి టోటల్ అయిపోతుంది. హైదరాబాద్ స్టార్టింగ్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, రైట్. దానికి మళ్ళీ ఇట్లా రీలొకేట్ చేయాలి, ఆ నాలా సిస్టమ్ మళ్ళీ ఎట్లా చేయాలి, అన్నీ వస్తాయి. కానీ ఇది ఫేజ్ 1లో ఫస్ట్ ఎవరెవరు ఇల్లీగల్గా అన్ఆథరైజ్గా ఎన్క్రోచ్ చేసినారు వాళ్ళకు బయట తీయాలి. అలాగే మరికొంతమంది మంత్రులకు కూడా ఎఫ్టీఎల్లో నిర్మాణాలు ఉన్నాయి, ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి, వాటిని గుర్తించారు కూడా. మరి వారికి నోటీసులు ఇచ్చారా? నోటీస్ ఇస్తాం, తీసేస్తాం. ఎవరైనా కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, ఎవరైనా కానీ, ఎవరి అయ్య కానీ, ఎవరి అమ్మ కానీ విన్నామని చెప్పినాం కదా. మరి నోటీసుల పేరిట జాప్యం జరుగుతుందనేది ఏమవుతుంది? హైకోర్టుకి పోతారా? హైకోర్టు వద్దు ఆపుమని చెప్తారు. ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్, ఇది బఫర్ జోన్లో వచ్చింది, ఇది మొత్తం లేక్కి ఎన్క్రోచ్ చేస్తున్నారు, పాండ్స్కి ఎన్క్రోచ్ చేస్తున్నారు, ఇట్లాంటి లంగా పనులు చేస్తున్నారని హైకోర్టు ఆపుమని చెప్తుంది, లేకుంటే సుప్రీంకోర్టు ఆపుమని చెప్తుంది, లేకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆపుమంటారు, లేకుంటే మా హైకమాండ్ ఆపుమంటారు, లేకుంటే రాహుల్ గాంధీ ఆపుమంటారు, లేకుంటే రేవంత్ రెడ్డి ఆపుమంటారు. ఇది అన్నీ కావు తమ్ముడు. అంటే నోటీసుల పేరిట జాప్యం చేసేసి దాని తర్వాత చేస్తే ఎంత టైం? 21 days ఇస్తుంది హైకోర్టుకి మేము రుజువు అవుతాం, వాస్తవాలు పెడతాం. అన్నీ అందరు జడ్లకు స్టోరీ తెలియదు, అందరికీ తెలుసు కదా. మొత్తం మన హైకోర్టు మన జడ్జ్ చెప్పినారు కదా ఆన్ రికార్డ్, జన్వాడ పక్కనే మా విలేజ్, నేను పోవాలి అంటే మొత్తం నీళ్ళలో స్విమ్మింగ్ చేసుకొని పోవాలి, అట్లాంటి పరిస్థితి నేను చూసిన. చేస్తుంది మీరు కరెక్టే, అందరికీ తెలుసు. ఇది ఓపెన్గా ప్రతి ఒక్క పౌరుడికి తెలుసు. లేక్లు పాండ్లు ఎన్క్రోచ్ చేసినారు కాబట్టి ఇది మొత్తం హైదరాబాద్ పరిస్థితి ఇట్లా అయిపోతుంది. వాన పడితే భయం వస్తుంది, బయట పోవాలంటే ఒక్క పని అవుతలేదు. పొద్దుగాల లేచి ఒక జూబ్లీహిల్స్ పోవాలంటే స్టోరీ ఫినిష్, జూబ్లీహిల్స్ పోయి వచ్చేదాకా సాయంత్రం అయిపోతుంది. మాదాపూర్ పోవాలి, కొండాపూర్ పోవాలి అంటే ఎట్లా ఉన్నది అంటే బాంబే పోవాలి, బెంగళూరు పోవాలి, అట్లాంటి అయిపోయింది పరిస్థితి. ఇది ఎందుకు అయింది? వీళ్ళు మొత్తం ఎన్క్రోచ్ చేస్తారు కాబట్టి మొత్తం అర్బన్ మొత్తం ఫ్లడెడ్ అయిపోతుంది. ఈ ఫ్లడెడ్ పోవాలి, పరిస్థితి నార్మల్లో రావాలి, మీకు మాకు కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి అంటే ఈ లంగా వాళ్ళకు తీయాలి కదా. ఈ లంగా ఫెలోస్కి తీస్తున్నాం. మరి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆ మధ్యన హడావుడి జరిగింది, అది ఎంతవరకు వచ్చింది, ఏం జరిగింది? అందరికీ వచ్చేస్తుంది తమ్ముడు. అంటే మళ్ళీ దాన్ని కొలతలు జరిగింది, కొలతలు వేస్తురు, ఇది వెళ్తురు అవుతుంది అనేది ఏది ఎఫ్టీఎల్లో వచ్చినా బఫర్ జోన్లో వచ్చిన తర్వాత ఎవరైనా ఉండని వాడికి తీస్తామని చెప్పినాం. కేటీ రామారావు కానీ, అక్బరుద్దీన్ కానీ, అసదుద్దీన్ కానీ ఎవరైనా ఉండని తీస్తాం. మా కాంగ్రెస్ పార్టీ ఉండని ఎవ్వరో మినిస్టర్ కానీ ఎవరైనా కానీ తీస్తాం. ఏ రోజు తీయం ఆ రోజు నాకు పిలిపించి ఇంటర్వ్యూ మీరు అడగండి, తప్పకుండా. దానిలో క్లియర్ మేము తప్పకుండా. అది హైడ్రా ఆపిన రోజు కానీ
నిజంగా కూడా హైడ్రా ఆపితే కాంగ్రెస్ పతనం మొదలైనట్టే. పక్కా ఆపితే రేవంత్ రెడ్డి సీఎం Discrimi- సీట్ ఎసరు వచ్చినట్టే. డిస్క్రిమినేషన్ చేసే రోజు అప్పుడు మీరు మాట్లాడండి. అలాగే ఎన్కన్వెన్షన్ అంటే నాగార్జునది కూల్చివేత పైన మీరు ఏమంటారు, ఏం స్పందిస్తారు? నో, అది 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 ఒక సింబల్. నాగార్జున లాగా ఒక సూపర్ స్టార్ కానీ, పవర్ఫుల్ వ్యక్తి కానీ, రిచ్ ఫెల్లో కానీ వాళ్ళకు కూడా మేము స్పేర్ చేయం అని ఒక మెసేజ్ స్టే తెచ్చుకున్నట్టు నువ్వు. తీసుకురావాలి కదా, హైకోర్టు పోవాలి కదా, తీసుకురావాలి కదా. నథింగ్, దట్ ఈస్ ఎఫ్టీఎల్ అండ్ క్లియర్ కట్. స్ట్రక్చర్ మీద తీసుకువచ్చినారు స్టే, కానీ దేని మీద ఉన్నది? బేస్ మీద స్టే రాలేదు. బేస్ ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో అవును. దీని మీద స్టే తీసుకురాలేదు, కానీ స్ట్రక్చర్ మీద తీసుకువచ్చినారు. ఓవర్ స్టోరీ. బునియాదే లేదు, ఫౌండేషనే లేదు. ఇది వేరే వాళ్ళు హైకోర్టు పోవచ్చు కదా, సుప్రీంకోర్టు పోవచ్చు కదా, ఎందుకు పోతలేరు? మనకు తెలుసు మేము తప్పు చేస్తామని. 80% ఎవరెవరు ఎన్క్రోచ్ చేస్తున్నారో వాళ్ళకు తెలుసు, 20%కి తెలియదు. సో ఆ 20%కి మనం జస్టిస్ చేయాలి. ఆ మైండ్ రేవంత్ రెడ్డి మైండ్లో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ మైండ్లో ఉన్నది. ఆఫీసర్లు కూడా చాలా బాగా చేస్తున్నారు. ఓకే. మా రంగనాథ్ అనే టీం టోటల్. అంటే రంగనాథ్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు రంగనాథ్ గారిని అంటే మీరే ఎంచుకున్నారా? ఎందుకు ఎంచుకున్నారు? ఏంది అసలుకి అతన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటి? నో దేకో ఒక హెడ్ కావాలి. ఆ హెడ్లో ఆ కంటెంట్ ఉండాలి, ఆ కెపాసిటీ ఉండాలి, ఆ కమిట్మెంట్ ఉండాలి, ఆ విజ్డమ్ ఉండాలి. అన్నీ రంగనాథ్ గారిలో ఉన్నది. కరెక్ట్. నేను ఆయనకు డీసీపీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. స్ట్రేట్ ఫార్వర్డ్, ఏది ఉంటే అది చేయాలి అని ఒక తప్పనాతో ఉన్నాడు. మంచి జబర్దస్త్. ఇట్లాంటి ఒక లెజెండరీ వర్క్లో ఒక స్ట్రాంగ్ ఫెలో కావాలి. రంగనాథ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇంటిగ్రిటీలో ఆఫీసర్లు కరెక్ట్, అందరు ఇమాందారు ఉంటారు. నేను వాళ్ళ ఛానల్ ముందు చెప్తున్నా, అందరు ఐఏఎస్ ఆఫీసర్తో నేను మాట్లాడతా, అందరు ఐపీఎస్లతో మాట్లాడతా, వేరే అందరు ఆఫీసర్లతో మాట్లాడతా, జడ్జ్లతో కూడా నేను మాట్లాడతా. అందరికీ ఇంటిగ్రిటీ ఉన్నది, ఇమాందారీ ఉన్నది, కానీ తక్కువ మందికి కరేజ్ ఉంటుంది. ఆ కరేజ్ ఉన్న ఒక వ్యక్తి రంగనాథ్. అట్లాంటి వ్యక్తులు తక్కువ ఉంటారు, ఇమాందారు ఉంటారు, తక్కువ ఉంటారు. నా ఫ్రెండ్స్కి కూడా చెప్తా, ఇదే సేమ్ డైలాగ్లో మీకు చెప్తా. నేను అంటారు, అందరు మీ పెండ్లాలు మీకు లవ్ చేస్తారా, అందరు ఇమాందారు ఉంటారా, కానీ చాలా తక్కువ మంది ఫైట్ చేస్తారు, కొట్లాడతారు. ఎవరు కొట్లాడే భార్య దొరికితే వాళ్ళు లక్కీరా. ఇట్లనే ఆఫీసర్లో కూడా ఇమాందారు ఉంటారు అందరు, కానీ కరేజ్ తక్కువ మందికి ఉంటారు. హైకోర్టులో కూడా పోయిన తర్వాత కేసులో చూస్తే డిసిషన్ ఇయ్యరు. కరెక్ట్ ఉంటుంది కానీ డిసిషన్ ఇయ్యరు. ఆ బెంచ్లో కరేజ్ ఉండదు, ఆఫీసర్లో కరేజ్ ఉండదు. ఈ ఆఫీసర్లో కరేజ్ ఉన్నది. తో రైట్ పర్సన్ టు రైట్ జాబ్. ఎవరు సూచించారు అరే రంగనాథ్ గారిని? అంటే మా సజెషన్ ఒక సిస్టమ్ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ ఉంటారు, డీజీపీ ఉంటారు, ఐజీ ఇంటెలిజెన్స్ ఉంటారు, అందరు ఉంటారు. వాళ్ళు సజెషన్ ఇస్తారు. ఎవరు గట్టోడు, ఎవరు యోద్ధాకి పెట్టాలి, ఎట్లాంటి వారిలో ఎవరికి పెట్టాలి. ఔరంగజేబ్ వస్తే శివాజీ ఉండాలి, అన్నీ డిసైడ్ అవుతుంది. సో కరెక్ట్ పర్సన్కి డిజైన్ చేస్తాం. హైడ్రా కరెక్ట్, రంగనాథ్ కరెక్ట్, సూపర్ కరెక్ట్, మా ముఖ్యమంత్రి. ఈ ఆపద సమయంలో అంటే వరదలు ఇవన్నీ జరుగుతున్న సమయంలో మీ పాత్ర ఏం చేస్తున్నారు? మీ పాత్ర ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడ ఏ ఆపద ఉన్నా కానీ మీరు ఇమీడియట్గా వెళ్తారు, దానికి సంబంధించిన చర్యలు మీరు తీసుకుంటారు. బట్ మీరేం చేస్తున్నారు ఈ సమయంలో? మా ఏరియాలో స్లమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, డిప్లాట్ కండిషన్లో ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కొలాప్స్ అవుతాయి, అక్కడ రెవెన్యూ ఆఫీసర్లకు ఇన్ఫామ్ చేసుకొని, కలెక్టర్ హైదరాబాద్కి ఇన్ఫామ్ చేసుకొని, ఆర్డీఓ హైదరాబాద్కి ఇన్ఫామ్ చేసుకొని మొత్తం టీంలకు డిప్లాయ్ చేసినాం. అండ్ వితిన్ 2-3 డేస్ ఎక్కడెక్కడ డేంజర్ ఉన్నది, కొలాప్స్ అయితే నష్టపడతాం, ప్రాణంకి హాని దొరుకుతుంది, అట్లాంటి ప్లేస్లకు వెకెట్ చేపిస్తున్నాం. ఆ పనుల మీదనే ఉన్నాం మేము. ఇప్పుడు ప్రెజెంట్లీ ఇప్పుడే పొద్దుగాల నేను అఫ్జల్ సాగర్ పోయినా. అక్కడ నియర్లీ 325 ఫ్లాట్స్ ఉన్నాయి, 11 బ్లాక్స్ ఉన్నాయి, నియర్లీ 600 ఫ్యామిలీస్ ఉన్నాయి. దానిలో చూస్తే నియర్లీ 200 అపార్ట్మెంట్స్ డేంజర్ జోన్లో ఉన్నది, డిప్లాట్ కండిషన్లో ఉన్నది. ఒక నెల 2 నెలలు అయితే అది కొలాప్స్ అవుతుంది.
వాళ్ళకు షిఫ్ట్ చేయడానికి మొత్తం మున్సిపల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పని చేస్తున్నారు. అక్కడి నుంచి మీ ఛానల్ దగ్గర వచ్చినా నేను. అలాగే ఈటల అంటే పేదల జోలికి వెళ్తే ఈటల అంటే ఊరుకునేది లేదని అని అంటున్నాడు. అంటే ఇదేమైనా స్టంట్ అంటారా లేకపోతే అది నిజమే అంటారా ఏంది? వాళ్ళకు టీఆర్పీ కావాలి చెప్పాలి అంతే. మేము బీద ప్రజలకు, ఇన్నోసెంట్ ప్రజలకు న్యాయం చేస్తామని చెప్తున్నాం కదా. ఫేజ్ 2లో అది వస్తుంది 100%. ఫేజ్ 1లో సపోర్ట్ చేయండి. మాకు కూడా చాలా బాధ ఉన్నది. పబ్లిక్ ఎవరు ఇన్నోసెంట్గా కొనుక్కొని తీసుకున్నారు, వాళ్ళ హార్డ్ అండ్ మనీ పెట్టి జీవితం మొత్తం కష్టపడిన డబ్బులు పెట్టి తీసుకున్నారు. వాళ్ళ మీద మాకు 100% సింపతి ఉన్నది. అంటే బీజేపీ వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డిని బాగా అంటే పొగుడుతున్నారు. అంటే మంచి నిర్ణయం, హైడ్రా అనేది మంచి నిర్ణయం, మేము సపోర్ట్ చేస్తానంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. అంటే దీన్ని ఎట్లా చూస్తారు? పర్సనల్ కాన్షియస్ మీద ఉంటుంది. ఎవరు కాన్షియస్ ఏం చెప్తే అది చేస్తారు. నాలాగా ఒక వ్యక్తి ఉంటే, నేను కూడా ఆపోజిట్ పార్టీలో ఉంటే ముఖ్యమంత్రి జబర్దస్త్ అని చెప్పే ఒక పర్సనాలిటీ నేనున్నా. అట్లనే రఘునందన్ రావు చెప్పినాడు, జబర్దస్త్ పని చేస్తున్నాడు. పర్సనల్ కాన్షియస్ మీద ఉంటుంది. ఈటలా ఒప్పుకుంటలేడు, రఘునందన్ ఒప్పుకుంటున్నాడు. సో అది పర్సన్ మీద డిఫర్ అవుతుంది. కానీ మీరు మాకు పిలిపించినారు, హైడ్రా మీద మాట్లాడుతున్నారు. ఏం ఒపీనియన్ ఉన్నది అంటే మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ రేవంత్ రెడ్డి కరెక్ట్. అబ్సల్యూట్ ఒపీనియన్ ఉండదు. 100 out of 100 ఎవరికి దొరకదు. అవును, మెజారిటీ వెరీ గుడ్, జబర్దస్త్, గ్రేట్, హిస్టరీ, విప్లవం, లెజెండరీ వర్క్, హ్యాట్స్ ఆఫ్, బెస్ట్ ఆఫ్ లక్. ఇట్లనే గట్టిగా ఉండు, ఇదే ఆశీర్వాదం వస్తుంది. మరి మల్లారెడ్డి ఆస్తులపైన ఎప్పుడు పడబోతున్నారు? పోతాం. అక్బరుద్దీన్, మల్లారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి పక్క పోతాం. ఉట్టి ఎడ్యుకేషన్ కదా, మన పిల్లలు ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు కదా. ఓకే ఓకే, కొద్దిగా సాఫ్ట్ కనర్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నారు మన పిల్లలు కాబట్టి. ఓకే ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ తెలంగాణ కానీ ఫ్యూచర్ హైదరాబాద్ కానీ ఎడ్యుకేషన్ ఎంపవర్ అవుతున్నారు కాబట్టి ఆ స్మాల్ రిలాక్సేషన్, రైట్? ఓకే, ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కనుకనే కొంచెం అంతే. ఎవరి మీద ప్రేమ ఉండదు. మల్లారెడ్డి గారు మాట్లాడుతున్నారు, హైదరాబాద్ ఇచ్చింది నా కోసం అంటున్నా. చెప్తాడు పాపం, ఎందుకంటే వాడు పెద్ద యాక్టర్ కదా, చెప్తాడు. మంచిరేవుల, గచ్చిబౌలి ఇలాంటి ప్రాంతాల్లో కూడా హైరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా వరకు రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి. అంటే వాటిపైన ఏమైనా చర్య తీసుకోబోతున్నారా? ఇప్పుడు ఇమీడియట్గా 1 డేలో మీరు అన్నీ డిస్ట్రాయ్ చేసామంటే కుదరదు. కానీ మొదలుపెట్టినాం, ఎవరికి స్పేర్ చేయం. ఇల్లీగల్ యాక్టివిటీస్ కావద్దు మన తెలంగాణలో ఆ మైండ్ సెట్తో ముఖ్యమంత్రి ఉన్నారు. ప్రజలు తెలంగాణకి బంగారు తెలంగాణ అని మనకు పవర్లో తీసుకువచ్చినారు. ఆ బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి? ఫస్ట్ మన పోయింది తీసుకురావాలి. ఇది ప్రాపర్టీ వెళ్ళిపోయింది, దానికి తీసుకువస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్ట్ అవుతుంది. అన్ని ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4లో మేము చూస్తాం. కానీ అల్టిమేట్లీ బంగారు తెలంగాణ కావాలి అని మా రేవంత్ రెడ్డి అన్న మైండ్లో ఉన్నది. అంటే ఇలా చేయడం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగూలింది అనేది కూడా మరికొందరు వాదన. 6 months దాకా ఉంటుంది అమ్మ, మళ్ళీ రివైవ్ అవుతుంది. బిజినెస్ మ్యాన్కి ఒక బిలీఫ్ సిస్టమ్ రావాలి. ఏమని? ఇక్కడ న్యాయం ఉన్నది, నేను ప్రొటెక్టెడ్ ఉన్నా అని. ఎవరైనా ప్రొటెక్టెడ్ ఉన్నా అని అర్థమైతే మొత్తం వరల్డ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మీరు కూడా ప్రొటెక్టెడ్ ఉన్నారని ఇంటికి పోతారు. మీరు ప్రొటెక్టెడ్ ఉంటేనే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, లేకుంటే టామ్, డిక్ అండ్ హ్యారీ దగ్గర మీరు డబ్బులు పెట్టరు. అట్లనే మేము చూపిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ డిఫరెంట్, పాత తెలంగాణ డిఫరెంట్. ఆ టైంలో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్, ఇప్పుడు తెలంగాణ డిఫరెంట్. ఇది మా ముఖ్యమంత్రి ప్రూఫ్ చేస్తున్నాడు. అంటే మాకు టైం ఇవ్వాలి, మీరు 6 months మినిమం టైం ఇవ్వాలి. రియల్ ఎస్టేట్కు 100% ఇవ్వాలి. అంటే 6 monthsలోనైనా అంటే పూర్తిగా దెబ్బతినే అవకాశం, ప్రమాదం అయితే ఉంది కదా. దేకమ్మా, డెంట్ పడుతుంది, కానీ వాస్తవం సత్యమేవే జయతే అని చెప్పిన. రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day, టైం పడుతుంది. కానీ ఒక 6 months, 7 months తర్వాత ఏమవుతుంది? తెలంగాణలో అన్నీ కరెక్ట్ నడుస్తుంది. మన డబ్బులకి డబ్బులు వస్తాయి, మన డబ్బులు సేఫ్ ఉంటుంది. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే న్యాయబద్ధంగా ఉంటుంది.
గవర్నమెంట్ మనకు ప్రొటెక్ట్ చేస్తుంది, ఇమాందారీ ఇక్కడ ఉన్నది అని ఒక నమ్మకం పెరిగితే ఆటోమేటిక్గా మీకు చెప్తున్నా వితిన్ 5 years ఇది బంగారు తెలంగాణ అయిపోతుంది. అలాగే ఈ అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దాన్ని పెంచడానికే హైదరాబాదులో హైడ్రా అనేది చేస్తున్నారు అనేది కూడా మరికొందరి విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఇది ఆబ్వియస్ ఉంటుంది. ఒక స్టేట్ అయింది, చంద్రబాబు నాయుడు అక్కడ వచ్చినాడు. చంద్రబాబు నాయుడు విజనరీ ముఖ్యమంత్రి, మొత్తం హైటెక్ సిటీ గచ్చిబౌలి మొత్తం మొదలుపెట్టింది ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అట్లనే పబ్లిక్ మైండ్లో ఉంటుంది, ఓకే బై ఆంధ్రప్రదేశ్కి పోదాం, తెలంగాణలో 100 రూపాయలు పెట్టి 500 సంపాదిస్తాం, ఆంధ్రప్రదేశ్కి పోతే 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు వస్తుంది అని ఆలోచనలో ఏదైనా బిజినెస్ మెన్ మైగ్రేట్ అవుతాడు, చూస్తాడు. కానీ తెలంగాణ సర్ప్లస్ స్టేట్. ఆంధ్రప్రదేశ్తో కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బీద స్టేట్, రైట్? అంటే ఆ బీద స్టేట్ని పెంచడానికే ఇలా వినండి, ముఖ్యమంత్రిలో కంపారిజన్ చేస్తే చంద్రబాబు నాయుడు మోర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, లెస్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు కూడా స్ట్రాంగ్ లైక్ రాక్, రేవంత్ రెడ్డి కూడా స్ట్రాంగ్ లైక్ రాక్. కానీ చంద్రబాబు ఆడే గ్రౌండ్ కొద్దిగా వీక్, రైట్. రేవంత్ రెడ్డి ఆడే గ్రౌండ్ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ సర్ప్లస్ స్టేట్, అక్కడ ఓకే స్టేట్. సో ఆబ్వియస్గా ఇట్లాంటి ఇన్నోవేటివ్ పనులు చేసిన తర్వాత ప్రజలకి మేల్ అయ్యేలాగా చూడేలాగా స్టేట్కి మేల్ అవుతుంది. న్యాయం ఇక్కడ ఉన్నది, రాంగ్కి రాంగ్ చెప్పే ఒక ధైర్యం ఈ గవర్నమెంట్కి ఉన్నది, కరెక్ట్కి ప్రొటెక్ట్ చేసే ఒక శక్తి ఈ గవర్నమెంట్కి ఉన్నది అని ఏ రోజు నమ్మకం వస్తే మొత్తం ఇండియాకి నెంబర్ 1 స్టేట్ తెలంగాణ, నెంబర్ 1 సిటీ హైదరాబాద్, గ్లోబల్ సిటీ అని గరావాలి అని ఉన్నది కదా మనకు. అవును, ప్యారిస్ లాగా, రోమ్ లాగా మనం కావాలి, టోక్యో లాగా కావాలి అని మైండ్లో ఉన్నది కదా, బీజింగ్ లాగా కావాలి. అది కావాలి అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చినా అదే స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ 100 ఇస్తారు, కానీ ఎవరు పని చేస్తున్నారు? మా ముఖ్యమంత్రి హైదరాబాద్, లండన్ లాగా చేస్తారు. అరే లాస్ట్ టైం ముఖ్యమంత్రి చెప్పినాడు కదా, రా భయ్ ఇస్తాంబుల్ చేస్తా, డైలస్ చేస్తా, చేసినాడు. ఇస్తాంబుల్ కాదు, డైలస్ కాదు, వరంగల్ చేయలేదు మా ఓల్డ్ సిటీకి, రైట్? ఖమ్మం చేయలేదు మా హైదరాబాద్కి. అది పక్క పెట్టాయి, వేరే ముఖ్యమంత్రులకు పక్క పెట్టాయి, టైం వేస్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. చేస్తున్నాడు కదా, 8 months అయింది కదా, 8 monthsలో ధడ మాతో ఏమవుతుంది అది చేస్తున్నాం కదా. 6.5 lakh crore అప్పు ఉన్న తర్వాత కూడా ఇంత గట్టిగా పనులు చేస్తున్నాం కదా. 1 year మాకు ఇచ్చిన తర్వాత 6 guarantees అమలు కాకపోతే మీరు అడగండి అప్పుడు, అరే 6 guarantees అమలు కాలేదు రాబాయి, మీ క్యాడర్కి వచ్చింది, ఫిరోజన్న నాంపల్లిలో 2500 మహిళకు వస్తుంది, 4000 పెన్షన్ వస్తుంది, ఇంద్రమ హౌసెస్ ఇస్తున్నారా, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నారా, అది అన్నీ అడగండి. కానీ మా ధైర్యంకి మెచ్చుకోండి. అప్పులో ఉన్న తర్వాత కూడా డబ్బులు తెస్తున్నాం, నెత్తి మీద 100 ఉన్న తర్వాత కూడా ఇట్లాంటి ధైర్యం చేసుకొని యుద్ధం చేస్తున్నాం. అంటే ఆ డబ్బులు లేకనే ఇటు సైడ్ అయ్యారు అనేది కూడా అన్ని హైడ్రా ఇస్ టోటల్ డిఫరెంట్ స్టోరీ. హైదరాబాద్కి తీయాలి, మెస్సీ హైదరాబాద్కి బ్యూటిఫుల్ హైదరాబాద్ చేయాలి, బంగారు హైదరాబాద్ చేయాలి, నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి, సిటీకి సేఫ్ గార్డ్ చేయాలి. ఇది మా థియరీ. ఆ థియరీకి లంగాపాటి ఆపోజిషన్లు ఏదో చెప్తారు, చెప్పని. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాడు. నువ్వేమని అనుకున్నామా, వ్యక్తిగా అనుకోను, ఏ వ్యక్తిగతో అనుకో. రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. కానీ మన ఫైదా అవుతుంది, మీ ఫైదా అవుతుంది, నా ఫైదా అవుతుంది, ప్రజల ఫైదా అవుతుంది, హైదరాబాద్కి ఫైదా అవుతుంది, రేపు తెలంగాణకి ఫైదా అవుతుంది. కొట్టుకొని ఇంత చేసిన తర్వాత కొట్టుకోకు అంటే ఏం? రేవంత్ రెడ్డి చెప్పాలి వచ్చి, ఇది మొత్తం నాది కాదు రాబాయి, బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, బీజేపీ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి పెట్ ప్రోగ్రామ్ డబ్బా కొట్టుకోవాలి కదా, అది కూడా కొట్టుకోకు అంటే ఏమరా భయ్, అన్యాయం రా అన్న. అన్యాయం అంటే 10 ఏళ్ళు సీఎం రేవంతే అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు అన్న. అలాగే మొన్నటి సభలో
రాజగోపాల్ రెడ్డి ఏమో ఉత్తమ్ కుమార్ని కాబోయే ముఖ్యమంత్రి అవుతాడు, దమ్ముంది, ధైర్యం ఉంది, ఈయన కాబోయే ముఖ్యమంత్రి అని ఈయనంట. అంటే అప్పుడే సీఎం సీట్ కోసం నో నో లొల్లి, అంటే యథావిధిగా నో నో లొల్లి మొదలైన. నో 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 కాంగ్రెస్ పార్టీలో 100 సార్లు చెప్పినారు, 100 పులిలు ఉన్నాయి. పెద్ద పులి రేవంత్ రెడ్డి, దాని తర్వాత చాలా పులిలు ఉన్నాయి, దాని తర్వాత నెంబర్ 2 పొజిషన్లో నువ్వు పెట్టండి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నో ప్రాబ్లం. ఎస్ హీఈస్ ఆల్సో పులి, కానీ పెద్ద పులి ఎవరు? రేవంత్ రెడ్డి. అది ప్రూవ్డ్, స్టోరీ ఫినిష్. రైట్, కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రైట్, ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి. ఫిరోజ్ ఖాన్ అవుతాడు ఫ్యూచర్లో, ఏం ఉన్నది. సో ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న డెమోక్రసీ, ఉన్న పవర్. ఫిరోజ్ ఖాన్ని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అరే ఏదైనా డౌట్? 25 years నేను చనిపోకపోతే అయితా, ఏదైనా డౌట్ నీకు? కింద నుంచి ఎక్కడి నుంచి వచ్చినా, విఠల్వాడిలో పుట్టినా, ఎక్కడి నుంచి వచ్చినా, 100 రూపాయలు నేను ఫిరోజ్ ఖాన్, ఇలా ఫిరోజ్ ఖాన్ అయినా 5 times ఎలక్షన్ కంటెస్ట్ చేసిన, దాని తర్వాత 6th ఎలక్షన్కి రెడీ ఉన్నా. రైట్, 25 years ఇంకా ఉంటే ముఖ్యమంత్రి అయితా. ఏమవుతుంది? ఫస్ట్ ముస్లిం ముఖ్యమంత్రి, ఏదైనా డౌట్? ఫస్ట్ ముస్లిం గవర్నర్ అయితా, ఏదైనా డౌట్? దానికి డౌట్ ఎందుకు అన్న? ఎప్పుడు ఆప్టమిస్టిక్ ఉండాలి. మీరు కాంగ్రెస్ కోసం ఇప్పుడు మీరు ఆప్టమిస్టిక్ ఉండాలి. ఒక చై ఇచ్చే ఫెలో ప్రధానమంత్రి కావచ్చు, ఒక పేపర్ ఇచ్చే వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, కేసీఆర్ మదన్ మోహన్ విస్కీ తాగి సైకిల్ నడిపించి ఆయన ముఖ్యమంత్రి కావచ్చు. నీ ఛానల్లో ఫార్చునర్లో వచ్చినా గట్టిగా ఉన్నా నేను ముఖ్యమంత్రి కావద్దు నా తమ్ముడు? కావాలనే జనం కోరుకుంటారు, కానీ దానికోసమే చూస్తున్నారు కూడా. అంటే మిమ్మల్ని అభిమానించే ప్రజలు కానీ, మీరు సెక్యులరిజం కానీ మిమ్మల్ని కూడా చూసేసి మిమ్మల్ని ఫస్ట్ ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు. ఈవెన్ కనీసం ఇప్పుడు కాంగ్రెస్ విస్తరించిన పదవుల్లో ఎమ్మెల్సీగా నన్ను చూసామా? ఇప్పుడు వస్తుంది కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ నడుస్తుంది. ఏ రోజు ఆ కంటెస్టెడ్ నాన్ కంటెస్టెడ్ బ్రాకెట్ పోతుంది, హైకమాండ్ రేవంత్ రెడ్డికి మైండ్లో వస్తుంది, ఫిరోజ్ ఖాన్కి తీయరా తీసుకువస్తాడు. నా జీవితం ప్రజలకి అంకితం చేసిన ఇలా ఏమున్నది? ఫిరోజ్ ఖాన్ 6th time ఎలక్షన్ కోసం వర్క్ చేస్తున్నా, 5th time ఓడిపోయిన తర్వాత ఆఫీస్కి పోయినా, ఇలా 8 months నుంచి ఒక హాలిడే కూడా తీసుకోలేదు. ఎంత డబ్బులు రెడీ చేసుకుంటారా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం? డబ్బులు లేకపోతే ఆ ఎలక్షన్ ఉండదు. 100 సార్లు చెప్పిన, నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, నో మనీ వితౌట్ ఎలక్షన్, నో పాలిటిక్స్. పాలిటిక్స్లో డబ్బులు లేకపోతే ఎవ్వరు రారు. అన్నా హజారేకి చూసి ఓటు ఎవరు వేయరు, ఖుల్లా చెప్తున్నా. గాంధీ అని చెప్తారు, కానీ గాంధీ లేకపోతే ఓట్లు దొరకవు తమ్ముడు. ఇది ఖుల్లా ఓపెన్ సీక్రెట్. డబ్బు లేకపోతే రాజకీయంలో రావద్దు, అంతే. యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తుంటే చెప్తున్నా, ఫస్ట్ డబ్బులు సంపాదించుకో, దాని తర్వాత రాజకీయంలో రా. నువ్వు ఇమాందారు ఉండు. మీరు డబ్బులు ఎలా సంపాదిస్తున్నారు మరి? అరే మొత్తం బిజినెస్ ఉన్నది మాకు, రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉన్నది, దుబాయ్లో నాకు బిజినెస్ ఉన్నది, బిల్డింగ్ లీజ్లో ఇచ్చేసి సబ్ లీజ్లో ఇస్తా, దుబాయ్లో కంపెనీ ఉన్నది, నెక్స్ట్ వీక్లో పోవాలి, సంతకాలు పెట్టాలి, కొత్త బిల్డింగ్లు తీసుకున్నాం, మా పార్ట్నర్లు ఉన్నాయి, ఫేర్ ఫ్రీ చేస్తాం అన్నీ. ఇదే చూస్తున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు. యంగ్ అండ్ డైనమిక్ రాజకీయాల్లోకి రావాలనుకున్న వారికి, డబ్బు అనుకున్న వారికి మీరు ఏం చెప్తారు? ఎలా డబ్బు సంపాదించవచ్చు అని చెప్తారు? నో, డబ్బులు ఇమాందారిగా సంపాదించుకో. ఫస్ట్ నువ్వు చదువు, మీ అమ్మ నాన్నకు చూసుకో, నీ ఇల్లుకు చూసుకో, నీ అక్క తమ్ముళ్ళకు చూసుకో, మీ పెళ్ళి అయితే మీ పెళ్ళంకి మీ పిల్లలకి చూసుకో. అన్నీ చేసుకున్న తర్వాత ఇమాందారిగా బిజినెస్ చేసుకొని డబ్బులు మన దగ్గర ఉన్నప్పుడు అప్పుడు రాజకీయంలో రండి. డబ్బులు లేకుండా రాకండి. సింపుల్ లాజిక్, అంతే నా మెసేజ్. చాలామందికి చిత్తశుద్ధి ఉన్నది, చాలామంది ఇమాందార్ ఫెలోస్ నాకు లక్షల మంది కనిపిస్తారు, దానిలో భగత్ సింగ్ ఉన్నది. రావాలి మీరు, కానీ డబ్బులు సంపాదించుకొని రండి, నా మెసేజ్. నాకు ఏది రైట్ కనిపించేదే చెప్తా తమ్ముడు. రైట్, డబ్బులు లేకుండా రాజకీయంలో ఏముండదు, డబ్బులు ఉండాలి. ఫిరోజ్ ఖాన్ గారు ముఖ్యమంత్రి పీఠం పైన కన్నేశ్వరి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో మీరు చేసే ఫస్ట్ ప్రయారిటీగా ఒక 2 పనులు చెప్పండి. ఎడ్యుకేషన్, హెల్త్. అంతే, హెల్త్ ఎడ్యుకేషన్. ఎంత డబ్బులు తెస్తే అక్కడ పెడతా ఫస్ట్, అంతే. ఫస్ట్ హెల్త్ ఉండాలి, హెల్త్ ఉన్న తర్వాత ఎడ్యుకేషన్ ఇస్తే వాడే బంగారు తెలంగాణ చేస్తాడు, అంతే. అంటే ఎట్లా చేయొచ్చు? స్కూల్స్కి, హాస్పిటల్లకు ఎంపవర్ చేయాలి, సింపుల్ కాలేజీలకు ఎంపవర్ చేయాలి, దట్స్ ఆల్. హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాలి. అంటే ఏ విధంగా చేయాలి? ఏం చేయాలి అంటే ఫండ్లు ఎక్కువ రిలీజ్ చేయాలి, హాస్పిటళ్ళు గట్టిగా ఉండాలి. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి మీరు చూడండి, రైట్.
ఉన్నాయి, కానీ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఉండాలి. ఆ మదర్ కడుపు నుంచి ఆ డెవలప్ కావాలి ఆ పాప, ఆ బాబు. ఇక్కడ నుంచే అర్జున్ రెడీ కావాలి, ఇక్కడ నుంచే సీతమ్మ రెడీ కావాలి. సో ఆ కడుపులో ఉన్నప్పుడే ఎట్లాంటి న్యూట్రిషన్ ఇవ్వాలి, ఎట్లాంటి ప్రోటీన్ ఇవ్వాలి, ఎట్లాంటి మందు ఇవ్వాలి, ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి, అమ్మకి మస్త్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. అప్పుడే యోద్ధ పుడతాడు, అప్పుడే సీతమ్మ పుడుతుంది. అది నా ఎక్స్పీరియన్స్. పరేషాన్ ఉంటే పరేషాన్ పుడతారు, కరెక్ట్. హెల్తీ పుట్టడు. ఫస్ట్ హెల్త్ వచ్చిన తర్వాత బాగా ఎడ్యుకేషన్ ఇస్తే అందరు బిల్ గేట్స్ అవుతారు, అందరు అంబానీ టాటా అవుతారు. అది నా నమ్మకం. సో యాజ్ అ యంగ్ పొలిటీషియన్ హెల్త్ ఇంకా ఎడ్యుకేషన్ నా ప్రయారిటీ నెంబర్ 1. దాని తర్వాత కరప్షన్. దట్స్ ఆల్. 3 పాయింట్ ప్రోగ్రామ్. ఇది బంగారు తెలంగాణ కావాలి, అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డినే చేస్తా 10 years. ఇప్పుడు మీకున్న ఆ టాప్ 3 ప్రయారిటీస్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా? ఓకే చెప్తాం, కానీ మా చేతిలో ఏం లేదు. ఓడిపోయిన క్యాండిడేట్ నేను, ఫిరోజ్ ఖాన్. ఓడిపోయినా మీ సలహాలు స్వీకరించే అవకాశం ఉంది. అక్కడ మీకున్న అక్కడ ప్రయారిటీ ఉంది, మీ ప్రయారిటీ మీకే ఉంది పార్టీలో. బట్ మీ ఈ మూడు అంశాలని నిజంగా కూడా మీరు చెప్పిన ఈ 3 అంశాలని పర్ఫెక్ట్గా చేస్తే తెలంగాణ సుభిక్షంగా ఉంటుంది, బంగారు తెలంగాణ అవుతుంది. మీరు చెప్పిన ఆ 3 ప్రయారిటీస్ని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా, సలహా ఇవ్వచ్చు కదా? ఇచ్చినాం. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను ఏం చేస్తున్నా, హెల్త్ గురించి ఏం డెవలప్మెంట్? నేను జబర్దస్త్ చేస్తున్నాను. మా దామోదర్ రాజ్ నరసింహ జబర్దస్త్ మినిస్టర్, హెడ్ స్ట్రాంగ్, ఇమాందార్ ఫెల్లో, స్ట్రాంగ్ ఫెల్లో, ఎవరు అయ్యాకి విన్నర్, జబర్దస్త్ మినిస్టర్ మాకు దొరికినాడు హెల్త్కి. ఇట్లాంటి ఒక ఎడ్యుకేషన్కి రావాలి, రైట్? అవును. సో హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. మా హెల్త్ ఏం అంటే డెవలప్మెంట్ మేజర్ యాక్టివిటీస్ ఏం చేస్తున్నారు? వినండి. ఫండ్స్ కావాలి, ఇంప్రూవ్మెంట్ కావాలి, బిల్డింగ్ ఎక్స్టెన్షన్లు కావాలి. అంటే ఉన్నదాన్ని ప్రక్షాళన చేయొచ్చు కదా? వినన్నా చెప్తున్నా, నువ్వు అడిగినావు, నీకు ఆన్సర్ ఇస్తున్నా. మోర్ డాక్టర్స్ కావాలి, మోర్ స్టాఫ్ కావాలి, మోర్ డబ్బులు ఉంటే మోర్ మెడిసిన్స్ ఉంటాయి, మోర్ ఫెసిలిటీ ఉండాలి, బాత్రూమ్లు బాగా ఉండాలి, బస్ ప్రాబ్లం ఉండవద్దు, షెల్టర్ ప్రాబ్లం ఉండవద్దు, శానిటేషన్ ప్రాబ్లం ఉండవద్దు, గార్బేజ్ ప్రాబ్లం ఉండవద్దు, హైజీన్ ప్రాబ్లం ఉండవద్దు. ఈ మొత్తమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తమ్ముడు. ఇది చేస్తేనే మనం స్ట్రాంగ్ అవుతాం. ఇప్పుడు దామోదర్ రాజ్ నరసింహ గారు దాని మీదనే ఫోకస్ పెడుతున్నాడు. మొత్తం లాస్ట్ వీక్ మా ఎంజే హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి పిలిపించి గట్టిగా మాట్లాడినారు. మా నిలుఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్తో వచ్చి ఏం చేయాలి, 25 crore rupees ప్రపోజల్ ఇచ్చినారు. దానికి శాంక్షన్ విత్ ఇన్ 1 month చేస్తా అని చెప్పినారు. సో చాలా బాగా చేస్తున్నారు. వన్ టైం మీరు కెమెరా తీసుకొని మా నాంపల్లిలో మీరు రావాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి క్యాన్సర్ హాస్పిటల్ కానీ, నిలుఫర్ హాస్పిటల్ కానీ, మా మెటర్నిటీ హాస్పిటల్ కానీ ఆ పరిస్థితి మీరు చూస్తే ఎంత డెవలప్మెంట్ అవుతుంది అంటే హ్యాట్స్ ఆఫ్ టు మా మెడికల్ హెల్త్ మినిస్టర్. ఆల్రెడీ V5 న్యూస్ పబ్లిక్ టాక్స్ పేరిట మొన్న ఉస్మానియా హాస్పిటల్స్ కానీ, గాంధీ హాస్పిటల్స్ కానీ వెళ్ళి ఆ పేషెంట్స్ వాళ్ళ బంధువులను కానీ పబ్లిక్ టాక్ పేరిట తీసుకోవడం జరిగింది. అంటే అక్కడ సమస్యలు ఏమున్నాయి, డాక్టర్లు కానీ నర్సులు కానీ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది కూడా పబ్లిక్ టాక్ తీసుకొని పబ్లిష్ చేయడం జరిగింది. హెల్త్ మినిస్టర్ గారు కూడా పంపించడం జరిగింది. సో ఇలా ప్రతి హాస్పిటల్ రివ్యూని మీరు అన్నట్టుగా మేము ఆల్రెడీ పంపిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా మేము ఆ రివ్యూను కానీ ఆ ఫీడ్బ్యాక్ను కానీ పంపించే ప్రయత్నం మనం చేస్తాం. చేయండి. నేను మీకు నాంపల్లికి ఇన్వైట్ చేసిన మేజర్ 3 హాస్పిటల్స్ మా దగ్గర ఉన్నాయి. వరల్డ్ ఫేమస్ హాస్పిటల్, నిలోఫర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్. దానివల్ల ఒక మెటర్నిటీ చిన్న హాస్పిటల్ ఉన్నది. 3 మేజర్ హాస్పిటల్స్ మా నాంపల్లిలో. మీరు రండి, డెవలప్మెంట్ చూడండి. 8 monthsలో ఎంత డెవలప్ అయింది. ప్రజలతో అడగండి, పేషెంట్లతో అడగండి, డాక్టర్స్తో అడగండి, స్టాఫ్తో అడగండి. అప్పుడు మీకు తెలుస్తుంది. ఫిరోజ్ ఖాన్ ఎట్లాంటి వ్యక్తి అంటే కాదు ఇది గవర్నమెంట్ చేస్తలేదు, నేను ఒత్తి పెట్టి తీసుకువస్తా అని చెప్పే ఒక వ్యక్తి. కానీ హెల్త్ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. అది నేను చెప్తా. నేను మొన్న పోయినా చాలా హ్యాపీ అయినా. టుమారో కూడా పోతున్నాం మేము. ఓకే, డెఫినెట్గా V5 న్యూస్ కూడా కెమెరా రండి. టుమారో మీకు టైం ఇచ్చేస్తున్నా. 1 o'clock క్యాన్సర్ హాస్పిటల్లో మీరు ఉండండి. మేము వస్తున్నాం, ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. రైట్, డన్. అలాగే ఇంకొక టాక్ కూడా వినిపిస్తుంది, మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమంటారు?
అది హైకమాండ్ ఇంకా రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేయాలి. ఎలిజిబుల్ ఏమన్నా మీ అందరికీ తెలుసు. కాంపిటెంట్ ఉన్న, కెపాసిటీ ఉన్నది, కమిట్మెంట్ ఉన్నది, యాష ఉన్నది, భాష ఉన్నది, చిత్తశుద్ధి ఉన్నది, ఇమాన్దార్ ఫెల్లో, ప్రజల కోసం అంకితం చేసిన. ఇస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ చేస్తా, అంతే. దట్స్ ఆల్. నేను ఎవరికి పోయి కాలు మొక్కను తమ్ముడు, ఈ పోస్ట్ ఆ పోస్ట్ అని కాలు మొక్కను. ఒకవేళ కాలు మొక్కే పరిస్థితి వస్తే నాంపల్లి ప్రజలు కాలు మొక్తా, ఎవరు మొక్కను. అడిగితే దేవుడికి అడుగుతా, అల్లాకి అడుగుతా, ఎవరికి అడగను. 1 టైం లవ్ లెటర్ ఇస్తా. ఇస్తే ఇయ్యని, లేకుంటే గుడ్. ఇస్తే గుడ్, ఇవ్వకపోతే వెరీ గుడ్. నా పనులు ఇట్లనే నడుస్తుంది. జీవితం అంకితం చేసిన. 2007లో వచ్చిన, ఇప్పుడు దాకా 1 హాలిడే కూడా తీసుకోలేదు. 5 ఎలక్షన్స్ అయిపోయినాయి, రైట్. సేమ్ స్పీడ్తో పోతున్నా, సేమ్ చార్మ్తో పోతున్నా, సేమ్ కళతో పోతున్నా, సేమ్ చిత్తశుద్ధితో పోతున్నా, సేమ్ కమిట్మెంట్తో పోతున్నా, అంతే. జీవితం ఎప్పుడు దాకా ఉంటే ఇట్లనే ఉంటా. దొరికితే గుడ్, దొరకపోతే వెరీ గుడ్. ఇంకా గుడ్, అంతే. దట్స్ ఆల్. అంటే ఎంఐఎం అంటేనే మీరు ఒంటికాల మీద లేస్తారు జనరల్గా. ఎందుకు ఎందుకు అంత ఎక్కడ చేడింది అసలు మీకు? అంటే మీకు దగ్గర ఫ్రెండ్షిప్ ఏమైనా ఉండేనా? అసలు ఎట్లా చేడింది? ఎంఐఎం ఐడియాలజీ ప్రాబ్లం 100 సార్లు చెప్పినా. ముస్లిమ్స్కి డెవలప్ చేయని చేయరు. వాళ్ళకు ఒక పర్సెప్షన్ ఏం క్రియేట్ చేస్తున్నారు, ముస్లిమ్స్కి మేము ఛాంపియన్. రియాలిటీ ఏమున్నది, ముస్లిమ్స్కి వీళ్ళు డెవలప్ చేయరు. రియాలిటీ పోతే సోషలీ, ఎకనామికలీ, ఫైనాన్షియలీ బ్యాక్వర్డ్ పెడతారు ముస్లిమ్స్కి. పర్సెప్షన్ ఏమిస్తారు, ఆ లంగా ఫెల్లో అసదుద్దీన్ గడ్డం టోపీ శర్వాణి వేసుకొని నేను ముస్లిమ్స్కి ఛాంపియన్, కాపాడే ప్రొటెక్షన్ నేను చేస్తా అని ఒక చూపిస్తాడు. అరే హీరో అసదుద్దీన్, నువ్వు బ్యారెట్లా చదివినావా? ఇంత ఇంటెలిజెంట్ ఫెల్లో, ఇంత నాలెడ్జ్ ఉన్నది నీకు, ఓల్డ్ సిటీ ఎందుకు డెవలప్ చేయలేదు రాబాయ్ నువ్వు ఇప్పుడు దాకా? నా చూటిగా ఒకటే క్వశ్చన్. వాళ్ళ ఐడియాలజీ వాళ్ళ తాత నేర్పించి పోయినాడు. మీరు డెవలప్మెంట్ చేస్తే ప్రజలకు మనకు ఓట్లు వేయరు, అఫ్ఘానా ఇస్తే మనకు ఓట్లు వేయరు, దానికోసం అఫ్ఘానా ఇవ్వకండి, ముస్లిమ్స్కి బ్యాక్ బెంచ్లో పెట్టండి. సేమ్. నాకు కులం మతం లేదు, కానీ ముస్లిమ్స్కి ఛాంపియన్ అని ముస్లిమ్స్కి హెల్ప్ చేస్తలేరు. ఓల్డ్ సిటీ మొత్తం చూస్తే నాంపల్లి ఇంక్లూడ్ చేస్తే మినిమం 25 lakh పీపుల్కి మీరు డిసీవ్ చేస్తున్నారు. మీరు 25 lakh పీపుల్కి చీట్ చేస్తున్నారు. వాళ్ళ ఫ్యూచర్కి మీరు డెవలప్ చేస్తలేరు. లంగా దొంగ మాటలు మాట్లాడతారు, మీకు ఎవరు ఫేస్ చేయరు. ఉట్టి ఒక ఫిరోజ్ ఖానే మాట్లాడే ధైర్యం ఉన్నది. దానికోసం నా జీవితం ఎప్పుడు దాకా ఉంటుంది. నేను ఎప్పుడు దాకా వాళ్ళు రాంగ్ చేస్తుంది రాంగ్ చెప్తా. పర్సనల్ ఎనిమీ ఏం లేదు, పర్సనల్ రిలేషన్ నాకు ఏం లేదు. అసదుద్దీన్ బిడ్డకి నేను పెళ్లి చేసుకోలేదు, నా చెల్లెలకి నా అక్కకి అసదుద్దీన్కి నేను ఇయ్యలేదు. సింపుల్ చెప్తున్నా. లంగా ఫెలోస్ డెవలప్మెంట్ చేయరు అని నేను మాట్లాడుతున్నా. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే నా ముందు వచ్చి మాట్లాడమను, వైట్ పేపర్ ఇష్యూ చేయమను. ప్రతిరోజు అసదుద్దీన్ న్యూస్లో ఉంటాడు. ఒక వైట్ పేపర్ ఇష్యూ చేయమను. నేను ఓల్డ్ సిటీకి ఇంత చేసిన, నేను 5 times ఎంపీ గెలిచిన, నా చిన్న తమ్ముడు 6 times ఎమ్మెల్యే గెలిచినారు, మేము ఇంత డెవలప్మెంట్ చేసినాం అని చెప్పమను రాబాయ్. ఎందుకు చెప్పరు? దొంగ ఓట్లు నంగా ఓట్లతో గెలుస్తారు, బోగస్ ఓట్లతో గెలుస్తారు. ఇది వాళ్ళ వాస్తవం. మక్కా మస్జిద్ వచ్చి ఖురాన్ మీద చేయి పెట్టమంటే పెట్టాడు. చార్మినార్ దగ్గర డిబేట్ పెట్టుకుందామంటే రాడు. చల్ ప్రెస్ క్లబ్లో కూర్చుందాం రాడు. నీ దారుసాలాంకి రావాలి అంటే పిలవడు. నా ఇంటికి వస్తాడంటే రాడు. ఏం చేయాలి? మీ ఛానల్ ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా, మాట్లాడడు. ఎందుకు రాబాయ్? ఇదేనా క్వశ్చన్? $1 million క్వశ్చన్. నువ్వు డెవలప్మెంట్ చేస్తే ఫిరోజ్ ఖాన్ ముందు ఎందుకు రావును? ఫిరోజ్ ఖాన్ అంటే నీకు ఎందుకు పడదు? ఒకప్పుడు ఓల్డ్ సిటీలో ఎంఐఎంకి ఆల్టర్నేట్గా ఎంబీటీ ఉండేది, బట్ ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఆల్టర్నేట్గా ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు. వాళ్ళని అడ్డుకునే శక్తి ఫిరోజ్ ఖాన్కి ఒక్కడికే ఉందనేది కూడా ప్రచారం జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడాలి? కరెక్ట్ ప్రచారం నడుస్తుంది. ప్రాణం లెక్క చేయకుండా, డబ్బులు లెక్క చేయకుండా, జీవితం లెక్క చేయకుండా, రైట్, మొత్తం ఫ్యామిలీకి లెక్క చేయకుండా వీళ్ళ మీద ఫైట్ చేసిన. దానికి ఎంత కష్టపడినా, 25-26 times జైలు పోయినా, 2 సార్లు సస్తా బతికినా, ఇంటికి అటాక్ అయింది, నాన్నకి కొట్టినారు, అన్నీ చూసుకున్నా, రౌడీ షీటర్ అయినా, అన్నీ చూసుకున్నా. దేని గురించి? వీళ్ళతో ఫైటే కదా, ప్రజల కోసమే కదా. నాది సొంతం ఏం లేదు కదా, ఏ ల్యాండ్ డిస్ప్యూట్ లేదు కదా, ప్రాపర్టీ డిస్ప్యూట్ లేదు కదా, ఏ వేరే డిస్ప్యూట్ లేదు కదా, మనీ డిస్ప్యూట్ లేదు కదా. ఉట్టి ఫైట్ ఎందుకు చేస్తున్నా? ప్రజల కోసం. వాళ్ళు పవర్లో ఉన్నారు కానీ ప్రజలకు మేలు చేస్తలేరు.
వాళ్ళ సిండికేట్ డెవలప్ అవుతుంది. వాళ్ళు 1,00,000 నుంచి కోట్లు సంపాదించుకున్నారు. ఇలా 100 కోట్ల నుంచి 500 కోట్లు దాకా అయిపోయినారు. ఈ పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రజల పరిస్థితి ఏమున్నది? 100 రూపాయలు ఎక్కడ ఉన్నది? 100 రూపాయల దాకానే ఉన్నారు. ఎవరు చై దుకాణంలో ఉన్నాడు, వాళ్ళు చై దుకాణంలోనే ఉన్నాడు. ఎవరు పాండబా మీద ఉన్నాడు, వాళ్ళు పాండబా మీదనే ఉన్నారు. ఎవడు ఆటో నడిపిస్తున్నాడు, ఇలా ట్యాక్సీ నడిపిస్తున్నాడు. అంతే డెవలప్మెంట్ అయింది. ఈ పరిస్థితి ఉన్నది. బ్లాక్ లిస్టెడ్ హైదరాబాద్ ఉన్నది. ఎందుకు రాబాయ్? ఈ పరిస్థితికి కారణం ఎవరు రాబాయ్? దొంగ ఓట్లతో మీరు గెలిచినారు, కానీ ప్రజలకు మీరు మేలు చేస్తలేరు. అదే అడుగుతున్నా. మీ ఛానల్ ముందు అదే అడుగుతున్నా. అంటే వాళ్ళు గెలిచేది ఓన్లీ దొంగ ఓట్లతోనే గెలుస్తారు అంటారు. 100%. లేకుంటే ఖురాన్ మీద చేపెట్టమను మక్కా మస్జిద్లో. నేను కాల్ మోక్తా అసదుద్దీన్, అందరి ముందు చెప్తున్నా, కాల్ మోక్తా. జీవితంలో ఎప్పుడు మీ గురించి మాట్లాడను. లేపమను. ఎందుకు లేపుతలేడు? వీళ్ళు అయ్యా లేపినాడు కదా. అమానుల్లా ఖాన్ ఆ రోజు చెప్పినాడు, బాబ్రీ మస్జిద్ డెమాలిషన్లో నువ్వు ఉన్నావా అంటే మక్కా మస్జిద్లో పోయి ఖురాన్ మీద చేపెట్టినాడు కదా వీళ్ళ అయ్యా సలావుద్దీన్ ఓవైసీ. వీడు ఎందుకు పెట్టలేడు? పెట్టుమను. ఇది వాస్తవం. ఇది అందరికీ తెలుసు. ఇది అందరు ప్రజలకి తెలుసు. ఫిరోజ్ ఖాన్ మాటలు మాట్లాడితే అందరు ఎందుకు నమ్ముతున్నారు? వాస్తవం చెప్తున్నానే నమ్ముతున్నారు. నేను ఒక ఫైర్ బ్రాండ్ అని నమ్ముతలేరు. అరే లేదు, మీ మాటల్ని అందరు నమ్ముతున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, కానీ ఎలక్షన్లలో మాత్రమే ఓడిపోతున్నారు. దాని వెనకాల ఉన్న ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? బీజేపీకి తీసుకొని, బీఆర్ఎస్కి తీసుకొని, మొత్తం గవర్నమెంట్ మషనరీకి తీసుకొని, లంగా దొంగ బోకసోట్లు పెట్టుకొని గెలుస్తున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. 40 days మొత్తం తెలంగాణ ఇడ్చేసి నా కాన్స్టిట్యున్సీలో కూర్చున్నాడు అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ మా నాంపల్లిలో ఇల్లు రెంట్ మీద తీసుకొని అక్కడనే ఉన్నాడు. పొద్దుగాల 5 గంటల నుంచి 8 గంటల దాకా సాయంత్రం మొత్తం పబ్లిక్లో పోయి షెర్వాని ఇట్లా పెట్టి బిచ్చమై మాకు చూసి మేము పనులు చేయలేదు, ఇప్పుడు చేస్తాం, మాకు ఈ అని బిచ్చం అడిగినాడు. బీజేపీ క్యాండిడేట్ వాడిదే పెట్టుకున్నాడు. ఇది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలుసు. బీఆర్ఎస్ వాళ్ళ ఫ్రెండ్ పార్టీ మొత్తం కేటీఆర్కి తెప్పించి మొత్తం మా నాంపల్లిలో తిరగపిచ్చినాడు. కిషన్ రెడ్డి మొత్తం తిరుగుతున్నాడు. ఎవరు చెప్పినారని? అసదుద్దీన్ ఎక్కడ ఉన్నాడు? నాంపల్లిలో. అసదుద్దీన్ కాన్స్టిట్యున్సీ ఏది? హైదరాబాద్. వాడు ఉన్నాడు నాంపల్లి, సికింద్రాబాద్లో వస్తుంది. ఇక్కడ ఎందుకు ఉన్నాడు? ఇల్లు రెంట్ మీద ఎందుకు తీసుకున్నాడు? బోగస్ ఓట్లు వేపించినాడు. ఇదే పనులు వాళ్ళది. ఇంత చేసుకొని 2,000 ఓట్లతో ఓడిపోయినా. మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నది, గవర్నమెంట్ మషనరీ వాళ్ళ చేతిలో ఉన్నది. ఒక్కటే నాకు అడ్వాంటేజ్, మొత్తం టోటల్ పోలీస్ ఫోర్స్ నాకు సపోర్ట్ చేసింది. ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కరెక్ట్ అని. వాళ్ళందరు పోలీసు వాళ్ళకు నా సలాం. సత్యమైతే జైతే అని నాకు సపోర్ట్ చేస్తున్నారు. గవర్నమెంట్కి కూడా లెక్క చేయలేదు. ఎవరు సపోర్ట్ చేస్తారని చెప్తా, ఎవరు సపోర్ట్ చేయలేదు అది చెప్తా. బీజేపీకి పక్క పెట్టుకొని అసదుద్దీన్ ప్రచారం చేసుకొని, మాజీద్ హుస్సేన్ నా మీద గెలవలేదు, అసదుద్దీన్ గెలిచిన నా మీద. బీఆర్ఎస్కి పెట్టుకొని, గవర్నమెంట్ మెషనరీకి పెట్టుకొని, దొంగ ఓట్లు పెట్టుకొని, ఒక 35 crores దాకా స్పెండ్ చేసుకొని 2,000 ఓట్లతో నాకు ఓడగొట్టినారు. సో దొంగ ఓట్లతో, నంగా ఓట్లతో మొత్తం చేసుకొని ఓడగొట్టినారు నాకు. సో ఓకే, నో ప్రాబ్లం. నేను ఓడిపోయినా, నేను ఒప్పుకుంటున్నా. కానీ నెక్స్ట్ టైం గెలుస్తా, అది కూడా చెప్పిపోతున్నా. ఆల్ ద బెస్ట్. అండ్ అంటే నెక్స్ట్ టైం కూడా అంటే ఓడిపోవడం పదే జరుగుతుంది కదా, ఏదైనా కాన్స్టిట్యున్సీ మార్చే అవకాశం ఏమైనా ఉందా? పోను నాంపల్లిలోనే గెలుస్తా. ఇప్పుడు పిచ్చి లేసింది ఫిరోజ్ ఖాన్కి, చాలా అయిపోయింది. స్టార్ట్ చేసిన 2009, 2014, 2018, 2019, 2023. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎలక్షన్ రాని నాంపల్లి నుంచినే గెలుస్తా, అంతే. ఈ బోకస్ ఓట్లు తీస్తా, ప్రూఫ్లు ఇచ్చినా మొన్న తీసి దీని వెనక పడతా. మా గవర్నమెంట్ ఉన్నది. ఇప్పుడు ఆ బోగస్ ఓట్లు ఏరివేసే కార్యక్రమం జరుగుతుందా? చేస్తా, 100% చేస్తా. ఎలక్షన్ దగ్గరని చేస్తా. అప్పుడు మా గవర్నమెంట్ సెంటర్లో లేదు, స్టేట్లో లేదు. ఇప్పుడు అవకాశం ఉన్నది, తప్పకుండా చేస్తా, తప్పకుండా నాంపల్లి గెలుస్తా. రైట్. ఓల్డ్ సిటీ అసదుద్దీన్ అక్బరుద్దీన్ వల్లనే డెవలప్మెంట్ ఆగిపోయింది అనేది చెప్తా ఉన్నారు. ఓల్డ్ సిటీ డెవలప్ కావడానికి, అభివృద్ధి చెందడానికి ఏం చేస్తే బాగుంటుంది? అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఉండవద్దు, ఎంఐఎం పార్టీ ఉండవద్దు, అంతే.
బీజేపీ రాని, బీఆర్ఎస్ రాని, కాంగ్రెస్ రాని, కమ్యూనిస్ట్ రాని, ఇండిపెండెంట్ రాని డెవలప్ అవుతుంది. ఈ లంగ దొంగ ఫెన్లోస్ ఉంటే డెవలప్మెంట్ కాదు. వీళ్ళ ఐడియాలజీలో లేదు. ప్రజలకి డెవలప్ చేయవద్దు. బానిసులు పెట్టాలి. బానిసులు ఉంటేనే మనకు వింటర్. మేకల్లాగా పెట్టాలి అంతే. గుర్రాలు చేస్తే, పులిలు చేస్తే మనకి తినేస్తారు. ఓన్లీ ఎంఐఎన్ పక్కకు జరిగితే సరిపోతుంది అంటారు. ఓపెన్ చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ వస్తే కూడా డెవలప్ అవుతుంది, బీజేపీ వస్తే కూడా డెవలప్ అవుతుంది, కాంగ్రెస్ వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. మరి ఎవరు వచ్చినా వాళ్ళని పక్కకు చేర్చుకుంటారు కదా. బీఆర్ఎస్ వచ్చినా లాస్ట్ ఎంఐఎంని పక్కకు పెట్టుకున్నది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంచెం దోస్తీ ఫ్రెండ్లీ కొనసాగుతుందా? ఇంకా కాంగ్రెస్తో దోస్తీ కొనసాగుతుందా? కొంత టైమే బీఆర్ఎస్కి ఫినిష్ తర్వాత వీళ్ళకి లెక్క కూడా చూస్తాం. ఇప్పుడు పెద్ద పులికి తినడానికి డ్రామా నడుస్తుంది. ఆ పెద్ద పులికి తిన్న తర్వాత ఈ చిన్న మేకలకు, ఈ కుక్కలకు, మేకలు కూడా కాదు కుక్కలకు చూసుకుంటాం. ఓకే, రైట్. ఫిరోజ్ ఖాన్ గారు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ హైడ్రా అనేది సీఎం విజనా లేకపోతే హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ పంపిన ఏదైనా ప్రతిపాదన? అసదుద్దీన్ని కానీ అక్బరుద్దీన్ని కానీ అరెస్టు చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అసదుద్దీన్ ఎవరైనా పీకుడు, లేకుంటే అక్బరుద్దీన్ ఎవరైనా పీకుడు, ఏమున్నది వాళ్ళ దగ్గర? ఆ లంగా ఫెలోస్ ఏదైనా డెవలప్మెంట్ గురించి ఇప్పుడు ఏదైనా చేసినారు తెలంగాణకి కానీ అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు? 6 గ్యారెంటీస్ ఇవ్వకపోతే మేము నెక్స్ట్ టైం గవర్నమెంట్ పవర్లో వస్తుంది, మేము రామ్. రేవంత్ రెడ్డికి తెలియదు, కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలియదు, ఆర్డినరీ ఒక వర్కర్ ఫిరోజ్ ఖాన్కి తెలుసు. మరి కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఆ మధ్యన హడావుడి జరిగింది. కేటీ రామారావు కానీ, అక్బరుద్దీన్ కానీ, అసదుద్దీన్ కానీ ఎవరైనా ఉండని, ఏ రోజు తీయం ఆ రోజు నాకు పిలిపించి ఇంటర్వ్యూ మీరు అడగండి. అమరావతిని దాన్ని పెంచడానికే హైదరాబాద్లో హైడ్రా అనేది అమలవుతుందా, చేస్తున్నారు అనేది కూడా మరికొందరి విమర్శలు. చంద్రబాబు నాయుడు మోర్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి, లెస్ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు ఆడే గ్రౌండ్ కొద్దిగా వీక్, రేవంత్ రెడ్డి ఆడే గ్రౌండ్ వెరీ స్ట్రాంగ్. రాంగ్కి రాంగ్ చెప్పే ఒక ధైర్యం ఈ గవర్నమెంట్కి ఉన్నది, కరెక్ట్కి ప్రొటెక్ట్ చేసే ఒక శక్తి ఈ గవర్నమెంట్కి ఉన్నది అని ఏ రోజు నమ్మకం వస్తే మొత్తం ఇండియాకి నెంబర్ 1 స్టేట్ తెలంగాణ, నెంబర్ 1 సిటీ హైదరాబాద్. ఏ ముఖ్యమంత్రి వచ్చినా అదే స్టేట్మెంట్ ఇస్తారు కదా. అది పక్క పెట్టే, వేరే ముఖ్యమంత్రులకు పక్క పెట్టే, టైం వేస్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డి గురించి మాట్లాడండి. రేవంత్ అంటే రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఇమేజ్ కోసమే పాకులాడుతున్నాడు. నువ్వేమని అనుకున్నామా? వ్యక్తిగతమే అనుకో. రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్పాలి వచ్చి, ఇది మొత్తం నాది కాదు రాబాయి, బీఆర్ఎస్ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, బీజేపీ చేయలేదు కాబట్టి నేను చేస్తున్నా, ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి. ఈరోజు కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అరే ఏదైనా డౌట్ 25 ఇయర్స్ నేను చనిపోకపోతే అయితా, ఏదైనా డౌట్ నీకు? 25 ఇయర్స్ ఇంకా ఉంటే ముఖ్యమంత్రి అయితా, ఏమవుతుంది? ఫస్ట్ ముస్లిం ముఖ్యమంత్రి, ఏదైనా డౌట్? డబ్బులు రెడీ చేసుకుంటారా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం? నో రొమాన్స్ వితౌట్ ఫైనాన్స్, నో మనీ వితౌట్ ఎలక్షన్, నో పాలిటిక్స్. పాలిటిక్స్లో డబ్బులు లేకపోతే ఎవ్వరు రారు. అన్నా హజారేకి చూసి ఓటు ఎవరు వేయరు, ఖుల్లా చెప్తున్నా. గాంధీ అని చెప్తారు, కానీ గాంధీ లేకపోతే ఓట్లు దొరకవు తమ్ముడు. మీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉంది అనేది కూడా ఒక టాక్ వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? దట్స్ ఆల్. నేను ఎవరికి పోయి కాలు మొక్కను తమ్ముడు, ఈ పోస్ట్ ఆ పోస్ట్ అని కాలు మొక్కను. ఒకవేళ కాలు మొక్కే పరిస్థితి వస్తే ఎలక్షన్లలో మాత్రమే ఓడిపోతున్నారు. దాని వెనకాల ఉన్న ఏమైనా కుట్ర జరుగుతుందా, లేకపోతే ఏం జరుగుతుంది? బీజేపీకి తీసుకొని, బీఆర్ఎస్కి తీసుకొని, మొత్తం గవర్నమెంట్ మషనరీకి తీసుకొని లంగా దొంగ బోకసోట్లు పెట్టుకొని గెలుస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ.
పొద్దుగాల 5 గంటల నుంచి 8 గంటల దాకా సాయంత్రం మొత్తం పబ్లిక్లో పోయి షెర్వాని ఇట్లా పెట్టి బిచ్చమయ్యి మాకు చూసి మేము పనులు చేయలేదు ఇప్పుడు చేస్తాం మాకు ఈ అని బిచ్చం అడిగినాడు.